ఓకే. సో నిన్న మొత్తం డిస్కస్ చేసింది ఏంటి అంటే we have discussed the types of joins. In the types of joins, what are the basic scenarios you will be facing inside the company? Okay, and what are the types of questions basically you will be faced in the SQL interview when they ask joins? So first one is basically Venn diagram. Second one is basically they will give you some tables and ask you the output. Number 3 will be number of records. Number 4 will be lead code questions. Okay, ఇది నిన్న డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే నిన్న టైప్ డిస్కస్ చేసాం కదా జాయిన్స్ లో టైప్ కాదు కానీ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జాయిన్. ఓకే, దట్ ఈస్ బేసికల్లీ సెల్ఫ్ జాయిన్. ఓకే, సెల్ఫ్ జాయిన్ ఏంటి? సెల్ఫ్ జాయిన్ అంటే బేసికల్ గా అదే టేబుల్, ఓకే, అదే టేబుల్ మళ్ళా ఆ టేబుల్ తోనే జాయిన్ అయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెల్ఫ్ జాయిన్. ఓకే, ఏ టేబుల్ జాయిన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెల్ఫ్ జాయిన్. ఓకే, ఏంటి అంటే బేసికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది మీ దగ్గర, టేబుల్ ఏ ఉంది, టేబుల్ ఏ. ఇదే టేబుల్ ఓకే ఎలియాసింగ్ ఏని ఇచ్చి ఓకే ఇంకొక టేబుల్ ఇదే కాపీ ఆఫ్ ద టేబుల్ కాపీ తీసుకొని ఓకే టేబుల్ ఏని కాపీ తీసుకొని ఓకే ఇక్కడ ఎలియాసింగ్ బి ఇచ్చి ఇప్పుడు ఇది టేబుల్ ఏ కింద ఇది టేబుల్ బి కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఎలియాసింగ్ ఏ ఇచ్చో దీనికి బి ఇచ్చో సేమ్ కాపీ అన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్ మీద నువ్వు లెఫ్ట్ చేయొచ్చు జాయిన్, ఇన్నర్ చేయొచ్చు, ఏ జాయిన్ అయినా చేసుకో. సో మోస్ట్లీ నేను చెప్పేది ఏంటి, ఇన్నర్ లెఫ్టే. లెఫ్ట్ యూ విల్ డూ ఫర్ 95% కంపెనీస్ లో, ఇన్నర్ యూ విల్ డూ అగైన్ 5%. ఓకే, సో ఇన్నర్ లో కూడా సేమే. సో ఇన్నర్ లో బేసికల్ గా ఎందుకు జాయిన్స్ చేస్తారు అంటే, సెల్ఫ్ జాయిన్స్ ఎందుకు చేస్తారు అంటే ఓకే ఎందుకు కంపెనీస్ లో సెల్ఫ్ జాయిన్స్ చేస్తారు? కంపెనీస్ లో యూజువల్ గా స్టోర్ ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది స్టోర్ టేబుల్లో. ఓకే, స్టోర్ టేబుల్లో స్టోర్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. కొన్ని ఎడిషనల్ టేబుల్స్ లో వాళ్ళు స్టోర్ ఇన్ డీటెయిల్ అని చెప్పి కొన్ని టేబుల్స్ లో స్టోర్ చేస్తారు. యూజువల్ గా స్టోర్ ఇన్ డీటెయిల్, స్టోర్ ఇన్ డీటెయిల్ లేదా ఒక్కొక్క కంపెనీ పేరుతో పెట్టుకుంటది. ఓకే, స్టోర్ ఇన్ డీటెయిల్ టేబుల్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే స్టోర్ ఐడి, ఓకే, స్టోర్ నేమ్, స్టోర్ తాలూకు మెయిన్ బ్రాంచ్ నేమ్ పెట్టుకుంటారు. స్టోర్ మెయిన్ బ్రాంచ్. ఓకే, ఇలాగా స్టోర్ ఐడి, స్టోర్ నేమ్, స్టోర్ మెయిన్ బ్రాంచ్ పెట్టుకుంటారు. ఓకే, సో ఇలాంటి కేసెస్ లో యూజువల్ గా కంపెనీస్ ఇలా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఓకే, స్టోర్ మెయిన్ బ్రాంచ్ ఐడి అని పెట్టు. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే ఇక్కడ స్టోర్ బ్రాంచ్ నేమ్ తిన్నగా పెట్టకుండా ఐడీస్ ఎందుకు పెడతారు అంటే బికాస్ టు సేవ్ ద మెమరీ, బికాస్ టు సేవ్ ద కాస్ట్. ఓకే, కాస్ట్ సేవ్ చేయడానికి చేస్తారు. ఓకే, సో నేను కంపెనీస్ డేటా ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 2 3 4 5 6 7 ఉంది. ఓకే, స్టోర్ నేమ్స్ ఓకే సిఎంఆర్ మద్దెలపాలెం ఉంది. ఓకే, సిఎంఆర్ అనకాపల్లి ఉంది. ఓకే, సిఎంఆర్ గాజువాక ఉంది. ఓకే, సిఎంఆర్ పెందుర్తి ఉంది. ఓకే, నెక్స్ట్ 5 6 7 ఏముందంటే ఎస్ఆర్ షాపింగ్ మాల్, ఎస్ఆర్ జగదాంబ ఉంది. ఓకే, ఎస్ఆర్ గాజువాక ఉంది, ఎస్ఆర్ పెందుర్తి ఉంది. ఓకే, ఇవి షాపింగ్ మాల్స్. సో స్టోర్ మెయిన్ బ్రాంచ్ ఐడీలు ఏమున్నాయంటే మద్దిలపాలెంకి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నల్లని తీసుకుంటాం అంటే దీనికి ఏ స్టోర్ మెయిన్ బ్రాంచ్ ఏం లేదు, ఇదే మెయిన్ బ్రాంచ్ కింద యాక్ట్ అవుతుంది బేసికల్ గా. ఓకే, సో ఈ టేబుల్లో
ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ మద్దిలపాలెం నల్ తీసుకున్నా, సిఎంఆర్ అనకాపల్లికి మెయిన్ బ్రాంచ్ మద్దిలపాలెం, సిఎంఆర్ గాజువాకి మెయిన్ బ్రాంచ్ మద్దిలపాలెం, సిఎంఆర్ పెందుర్తికి కూడా మెయిన్ బ్రాంచ్ మద్దిలపాలెం. సో అన్నిటికీ ఐడీస్ ఇచ్చాను కానీ నేమ్స్ ఇవ్వలేదు. చూడండి కాలమ్స్ కి. ఎస్ఆర్ జగదాంబ ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్ పెట్టాను అనుకో, ఎస్ఆర్ గాజువాకకి మెయిన్ బ్రాంచ్ ఐడి 5, ఎస్ఆర్ పెందుర్తికి మెయిన్ బ్రాంచ్ ఐడి 5. ఓకే, ఇలా పెట్టుకున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి ఏం చేస్తాడంటే, ఓకే, నాకు సిఎంఆర్ గాజువాక మెయిన్ బ్రాంచ్ నేమ్ ఏంటి అని అడగచ్చు. ఓకే, లేదంటే ఎస్ఆర్ పెందుర్తి తోలక మెయిన్ బ్రాంచ్ ఏంటి అని అడగచ్చు. మీకు ఈ టేబుల్ నుంచి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కొట్టినప్పుడు మీకు ఐడి తెలుస్తుంది కానీ ఆ ఐడి తోలక నేమ్ తెలియదు మీకు. ఓకే, ఇదే టేబుల్లో మీకు 5 ఉన్న ఐడికి ఎస్ఆర్ జగదాంబ అని తెలుసు. చూడండి, ఈ టేబుల్లోనే 5 ఉంది, ఆ 5 తోలక బ్రాంచ్ స్టోర్ నేమ్ ఏది ఉందో అది మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ అది అడిగిన డేటాకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టోర్ ఇన్ డీటెయిల్ టేబుల్. ఓకే, వేర్ స్టోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మీ మేనేజర్ అడిగిన ఎస్ఆర్ పెందుర్తి పెడితే మీకు కంప్లీట్ రో డీటెయిల్స్ వస్తాయి తప్ప స్టోర్ మెయిన్ బ్రాంచ్ ఐడి కాలం లో 5 అని ఐడి వస్తుంది తప్ప వాడు అడిగిన నేమ్ చెప్పలేరు మీరు. కానీ ఇదే టేబుల్లో మీకు ఎస్ఐడి అనే కాలం లో 5 అని ఉంది, దానికి 5 విత్ రెస్పెక్ట్ టు నేమ్ ఏదైతే ఉందో ఎస్ఆర్ జగదాంబ ఉంది. సో ఎస్ఆర్ పెందుర్తికి ఎస్ఆర్ గాజువాకి ఏంటి మెయిన్ బ్రాంచ్ అంటే 5 ఎస్ఆర్ జగదాంబ అని చెప్పొచ్చు. ఎస్ఆర్ పెందుర్తికి అడిగినప్పుడు ఎస్ఆర్ జగదాంబ అని చెప్పొచ్చు టేబుల్ చూసి. ఈ టేబుల్ చిన్నది కాబట్టి చూసి చెప్పేస్తున్నారు. వాట్ ఇఫ్ యువర్ టేబుల్ సైజ్ ఇస్ 300 రికార్డ్స్, వాట్ ఇఫ్ యువర్ సైజ్ ఆఫ్ టేబుల్ ఇస్ 1000 రికార్డ్స్, అప్పుడు చూసి చెప్పలేరు కదా ఏది మెయిన్ బ్రాంచ్. సో అలాంటి యూస్ కేసెస్ లో యూజువల్ గా కంపెనీస్ లో సెల్ఫ్ జాయిన్ యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? మీకు అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నారో? అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, జాగ్రత్త వినండి, సెల్ఫ్ జాయిన్ ఎట్లా చేస్తారు. సో ఇదే టేబుల్ కాపీ తీసుకోండి, సేమ్ కాపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్ఐడి, ఎస్ నేమ్, ఓకే, ఎస్ మెయిన్ బ్రాంచ్ ఐడి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఉంది, 3 ఉంది, 4, 5, 6 ఉంది. సో ఇది సిఎంఆర్ ఎండిపి, సిఎంఆర్ ఏకేపి, సిఎంఆర్ గాజువాక ఉంది. ఓకే, దీని మెయిన్ బ్రాంచ్ 1, 1, ఇది ఏం లేదు కాబట్టి నల్లు. ఓకే, ఇది ఎస్ఆర్ జగదాంబ ఉంది, ఇది ఎస్ఆర్ అనకాపల్లి, ఇది ఎస్ఆర్ గాజువాక. ఓకే, ఇది నల్లు, ఇది 4, 4. ఓకే, ఇప్పుడు ఇది ఒక టేబుల్ కదా. ఇప్పుడు ఇదే టేబుల్ కాపీ దీని పక్కనే రాసుకోండి, ఇదే టేబుల్ కాపీ సేమ్ దీని పక్కనే రాసుకోండి. ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ మెయిన్ బ్రాంచ్ ఐడి. ఓకే, 1, 2, 3 సిఎంఆర్ ఎండిపి, సిఎంఆర్ ఏకేపి, ఎండిపి, సిఎంఆర్ గాజువాక, నల్ 1, 1, 4, 5, 6 ఎస్ఆర్ జగదాంబ, ఎస్ఆర్ అకేపాలెం, ఎస్ఆర్ గాజువాక. ఓకే, నల్ 4, 4 తీసుకోండి. ఓకే, సో ఈ టేబుల్ స్టోర్ ఇన్ డీటెయిల్ టేబుల్ కదా. సో స్టోర్ ఇన్ డీటెయిల్ టేబుల్ కి సమ్ ఎలియాసింగ్ ఏ అవ్వండి. ఇదే కాపీ ఇదే టేబుల్ తీసుకుంటున్నారు కాబట్టి ఓకే, స్టోర్ ఇన్ డీటెయిల్ బి అని ఎలియాసింగ్ ఇవ్వండి. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, ఇదే కాపీ తీసుకున్నారు బి. సో మీరు సెల్ఫ్ జాయిన్ చేసేటప్పుడు మీకు అన్ని టేబుల్స్, అన్ని స్టోర్ నేమ్స్ విత్ దాని బ్రాంచ్ నేమ్ కావాలి అన్నప్పుడు లెఫ్ట్ జాయిన్ చేస్తారు. ఓకే, సో నల్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ మద్దిలపాలెంకి మీరు జాయిన్ చేసేటప్పుడు స్టోర్ మద్దిలపాలెం అక్కడ జాయిన్ అవుతుంది. సో కానీ దాని రెస్పెక్ట్ బ్రాంచ్ నేమ్ లేదు కాబట్టి
నల్ వాల్యూ తీసుకుంటుంది. నల్ అని తీసుకుని చూపించాలి, నథింగ్ అవైలబుల్ అని అర్థం. సో దానికి మెయిన్ బ్రాంచ్ ఏం లేదు, అదే మెయిన్ బ్రాంచ్ కాబట్టి. మిగతావన్నీ జాయిన్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు లెఫ్ట్ జాయిన్ అన్నప్పుడు ఇన్నర్ జాయింట్స్ చేస్తూ మిగతా ఉన్నవి దాని రెస్పెక్టివ్ ఏం లేకపోయినా సరే మిగతా రిమైనింగ్ రాసేయడానికి మీరు లెఫ్ట్ జాయిన్ చేస్తారు. సో మీ మేనేజర్ ఒకవేళ వచ్చి నాకు స్టోర్ డీటెయిల్స్ తాలూకా ఎంటైర్ బ్రాంచ్ నేమ్స్ ఉండాలి, ఇన్ కేస్ దానికి మెయిన్ బ్రాంచ్ నేమ్ లేకపోతే నల్లని ఇచ్చేసినా పర్లేదు అన్నాడు అనుకో, అప్పుడు లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తారు. అలా కాకుండా నాకు ఏ డేటాకి మెయిన్ బ్రాంచెస్ ఉందో ఓన్లీ ఆ డేటాకి మాత్రమే ఇవ్వు, దానికి మెయిన్ బ్రాంచెస్ లేని వాటికి మెయిన్ బ్రాంచెస్ తాలూకా డేటా నాకు ఇవ్వకు అన్నాడు అనుకో, అప్పుడు మీరు యూజ్ చేస్తుంది ఇన్నర్ జాయిన్. అర్థమవుతుందా? ఇది క్లియరా? ఇప్పుడు చెప్పింది ఓకేనా? సార్ మళ్ళీ చెప్పరా? లెఫ్ట్ జాయిన్ ఎప్పుడు చేస్తారంటే నాకు మొత్తం ఈ టేబుల్లో ఉన్న అన్ని డీటెయిల్స్ సిఎంఆర్ మధ్యలో పోవడం కూడా కావాలి నాకు, కానీ ఇక్కడ నల్ ఉంది, దాంట్లో మెయిన్ బ్రాంచ్ లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 1 ఉంది, ఈ 1 మధ్యలపాలెం, ఇది నల్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మెయిన్ బ్రాంచ్ ఐడికి నల్కి నేను నల్ ఎస్ఐడితో చేద్దాం అనుకుంటున్నాను అనుకో, నేను రెస్పెక్టివ్ ఐడి చెక్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో, ఇక్కడెక్కడ నల్ ఉందా? జాయిన్ చేయడానికి లేదు, ఇది నల్. సో నాకు ఈ డేటా కూడా చూపించాలి, సిఎంఆర్ మధ్యలపాలెంతో పాటు మిగతా డేటా కూడా నల్ ఉన్ను కూడా చూపించాలి. ఒక్క ఏ డేటా మిస్ అవ్వకుండా చూపించాలంటే లెఫ్ట్ జాయిన్ చేస్తాం. అలా కాకుండా వేటికైతే ఓన్లీ మెయిన్ బ్రాంచెస్ అయితే ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాయో అవి మాత్రమే చూపిద్దాం, మిగతావి నల్ చూపించకూడదు అన్నప్పుడు నువ్వు ఇన్నర్ జాయిన్ చేస్తావు. అర్థమైందా? గౌతమి? లెఫ్ట్ జాయిన్ అర్థమైంది, ఇన్నర్ జాయిన్ అర్థం. ఇన్నర్ జాయిన్ అంటే ఏం లేదు, చూడు, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టేబుల్ ఉంది, ఓకే, ఏ అనుకో, కస్టమర్ టేబుల్ ఉంది బి అనుకో, ఓకే, అందులో కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఉంది, ఓకే, ఇందులో కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఉంది, ఓకే, ఇందులో 1 2 3 ఉంది, ఓకే, నల్ ఉంది, ఏ ఉంది, బి ఉంది, ఓకే. ఇప్పుడు ఎక్కడ కూడా సేమ్ టేబుల్ కాబట్టి 1 నల్ 2A 3B ఉంది, ఓకే. ఇప్పుడు ఈ మేనేజర్ వచ్చి ఏ కస్టమర్ అంటే ఏ కస్టమర్స్ ఎవరైతే ఐడి ఉంది నేమ్ ఉందో వాళ్ళవే నాకు కావాలి అన్నాడు అనుకో, సో ఇవి మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తావు, ఇది కన్స్ట్రక్ట్ చెయ్యవు, ఓకే. అలా కాకుండా నాకు అన్ని కావాలి, అది లేకపోయినా పర్లేదు, నాకు ఇది కూడా నల్ది కూడా కావాలి అన్నప్పుడు లెఫ్ట్ జాయిన్ చేస్తాం. ఓన్లీ రెండింటిలోనే ఎగ్జిస్టింగ్ అయ్యి కామన్ గా ఉన్నవి కావాలి అన్నప్పుడు ఇన్నర్ జాయిన్ చేస్తాం. సింపుల్ గా ఇది టేబుల్ తో చెప్తున్నాను నాకు. ఇప్పుడు క్లియరా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పని చేస్తున్నాను, ఇలా చెప్తే మీకు కొంచెం కష్టం బోర్డు మీద, నేను ఎక్సెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎక్సెల్ స్క్రీన్ షేర్ చేసుకుంటాను. sharing an Excel screen. Okay. Let me share this. Okay, I'm చూడండి. సో ఇది నా టేబుల్. ఓకే, నేను స్టోర్ ఐడి, స్టోర్ నేమ్, పేరెంట్ స్టోర్ ఐడి అంటే విచ్ ఇస్ యువర్ మెయిన్ బ్రాంచ్. కాలం పేరు మార్చి చెప్పండి, స్టోర్ పేరెంట్ ఐడి, పేరెంట్ స్టోర్ ఐడి. సో ఈ మూడింటికి మెయిన్ బ్రాంచ్ 1 అంటే దాని అర్థం ఏంటి? సిఎంఆర్ మధ్యపాలెం మెయిన్ బ్రాంచ్. సో నా అవుట్పుట్ ఏం రావాలి అంటే నాకు బేసికల్ గా, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే,
నా ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇదే కాపీ ఇక్కడ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకే, ఇదే కాపీ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఈ మూడింటి తాలూకా ఐడి 1 ఉంది కాబట్టి నా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండాలంటే స్టోర్ నేమ్, ఓకే, మెయిన్ బ్రాంచ్ అంటే హెడ్డింగ్ ఉండి, ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా కావాలనుకో, సిఎంఆర్ మధ్య మొత్తం ఈ డేటా అంతా కావాలి, ఏది మిగిలిపోకుండా అన్ని కావాలనుకో. ఏది మిగిలిపోకుండా అన్ని కావాలి అంటే నువ్వు మొత్తం అన్ని తీసేసుకుంటావు. ఇన్నర్ రికార్డ్స్, కామన్ రికార్డ్స్, లెఫ్ట్ లో మిగిలిపోయిన అన్ని కావాలంటే తీసుకుంటావు. ఫస్ట్ దానికి నల్ అంటే ఏం లేదు కాబట్టి నల్ పెట్టేస్తావు. ఓకే, సిఎంఆర్ అనకాపల్లి గాజువాక పెందుకు 1 ఉంది. సో 1 అంటే ఏంటి? సిఎంఆర్ మధ్యలపాలెం. సో ఈ మూడింటికి మధ్యలపాలెం అవుట్పుట్ లో రావాలి. సిఎంఆర్ మధ్యలపాలెం. ఓకే, ఈ మూడింటికి మెయిన్ బ్రాంచ్ ఏంటి? సిఎంఆర్ మధ్యలపాలెం. ఎస్ఆర్ జగదాంబకి ఏం లేదు కాబట్టి నల్ పెట్టేస్తాం. ఎస్ఆర్ గాజువాక పెందుకి అనకాపల్లికి, సో ఎస్ఆర్ గాజువాక పెందుకి 5 అంటే ఎస్ఆర్ జగదాంబ మెయిన్ బ్రాంచ్. సో రెండింటికి మెయిన్ బ్రాంచ్ ఇది. లక్కీ అనకాపల్లికి నల్ ఉంది. సో నల్కి ఏం లేదు కాబట్టి నల్ పెట్టేస్తున్నారు. ఓకే, సో ఈ మూడింటికి 8 కాబట్టి 8 అంటే లక్కీ అనకాపల్లి మెయిన్ బ్రాంచ్ కాబట్టి మూడింటికి లక్కీ అనకాపల్లి. సో మీ అవుట్పుట్ ఏం రావాలంటే బేసికల్ ఇది రావాలి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ యువర్ మేనేజర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఇది అవుట్పుట్. కానీ మీకు ఇక్కడ నేమ్స్ లేవు, ఐడీస్ ఉన్నాయి. ఐడీస్ బట్టి ఇక్కడ మీరు అవుట్పుట్ ఇక్కడ రాస్తారు, చిన్న టేబుల్ కాబట్టి. కంపెనీలో ఒక 200 రికార్డ్స్ 300 రికార్డ్స్ ఉన్నాయనుకో, అప్పుడే చేస్తారు. సో అలాంటి టైంలో మీరు యూజ్ చేస్తే సర్చ్ ఇది ఎలా యూజ్ చేస్తారండి. సో చూడండి ఎలా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఇదే కాపీ ఆఫ్ ద టేబుల్ ఇక్కడ తీసుకున్నారు, రైట్? ఇదే కాపీ ఆఫ్ ద టేబుల్ ఇక్కడ తీసుకున్నారు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాను అనుకో. లెఫ్ట్ జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీరు ఈ పేరెంట్ ఐడి ఏదైతే ఉందో, పేరెంట్ స్టోర్ ఐడి ఏదైతే ఉందో, దీన్ని ఈ పక్క టేబుల్ మీద ఉన్న స్టోర్ ఐడి మీద జాయిన్ చేస్తారు. ఓకే, సో వెయిట్. చూడండి జాగ్రత్త చూడండి. ఈ పేరెంట్ స్టోర్ ఐడి ఏదైతే ఉందో, ఈ పేరెంట్ స్టోర్ ఐడి ఏదైతే ఉందో అది ఈ స్టోర్ ఐడితో జాయిన్ చేస్తారు. సో ఫస్ట్ ఈ టేబుల్ ని ఏ అనే టేబుల్ అనుకోండి. స్టోర్స్ టేబుల్ స్టోర్స్ ఏ అనుకోండి. ఓకే, స్టోర్స్ ఏ. ఓకే, ఈ మొత్తాన్ని స్టోర్స్ బి అనుకోండి టేబుల్ నేమ్. ఓకే, ఇది స్టోర్స్ బి. ఓకే, ఇది మొత్తం స్టోర్స్ ఏ. ఓకే, సో ఇది స్టోర్స్ ఏ, ఇది స్టోర్స్ బి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ పేరెంట్ స్టోర్ ఐడితో జాయిన్ చేయాలి నేను. ఇవి రెండు మ్యాచింగ్ కాలమ్స్ అవుతాయి ఆన్ క్లాస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నా ఫస్ట్ రికార్డ్ చెక్ చేస్తా. ఫస్ట్ రికార్డ్ సిఎంఆర్ మధ్యలపాలెం 1 సిఎంఆర్ మధ్యలపాలెం నల్. ఈ నల్ అనేది ఫస్ట్ నల్ చెక్ చేస్తాను. ఈ నల్ అనేది ఇక్కడ ఎన్నో స్టోర్ ఐడిస్ ఎక్కడైనా జాయిన్ అవుతుందా? నల్ ఎక్కడైనా జాయిన్ అవుతుందా? దీని మీద జాయిన్ అవడానికి ఏమైనా ఉందారా? లేదు కదా. సో నేను ఏం చేస్తానంటే స్టోర్ ఐడి కూడా ప్రింట్ చేస్తాను. స్టోర్ ఐడి సార్ ఎందుకు నా రెండు జాయిన్ చేస్తున్నావు? మరి దీన్ని బట్టే కదా నువ్వు ఐడి చెప్తావు. ఇక్కడ సిఎంఆర్ అనకాపల్లిలో 1 అని ఉంది చూడు, ఇక్కడ నల్ ఉంది. ఈ నల్ ఇక్కడ ఎక్కడ అన్నిట్లో చెక్ చేస్తావు, నల్ ఎక్కడా లేదు. సో నల్ లేదు కాబట్టి మెయిన్ బ్రాంచ్ నల్ అని పెట్టేస్తాం. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా జాయిన్స్ లో సేమ్ కాలమ్ ఐడి మీద కదా చేస్తాం. ఇక్కడ కాలమ్ నేమే
డిఫరెంట్ గా ఉంది, అప్పుడు ఎలా జాయిన్ చేస్తావు? కాలం నేమ్ డిఫరెంట్ గా ఉండొచ్చు, డేటా టైప్ సేమ్ కదా, ఇది కూడా స్టోర్ ఐడీసే కదా, కాలం నేమ్ వేరే అయినా పర్వాలే. బట్ స్టోర్ అదే ఐడి టేబుల్ లో మనకి ఇంకో పేరెంట్ స్టోర్ ఐడి కూడా ఉంది కదా. అవును, అదే అంటున్నా, అందుకే సెల్ఫ్ జాయిన్ కాన్సెప్ట్ ట్రికీ కాన్సెప్ట్. ఇందులో ఉన్న పేరెంట్ స్టోర్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఇంకొక సెల్ఫ్ కాపీ తీసుకుని దాంట్లో ఉన్న స్టోర్ ఐడితో రెస్పెక్టివ్ మ్యాచింగ్ చేస్తే నీకు స్టోర్ నేమ్ వస్తుంది. అందుకనే సెల్ఫ్ జాయిన్ ట్రికీ కాన్సెప్ట్, అన్ని జాయిన్ కాన్సెప్ట్స్ లా కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ జాయిన్ అని చెప్తున్నాను. సో నువ్వు రాసేటప్పుడు క్వైరీలో స్టోర్స్ ఏ లెఫ్ట్ జాయిన్ స్టోర్స్ బి ఆన్ ఏ డాట్ పేరెంట్ స్టోర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ స్టోర్ ఐడి అని రాయాలి. అర్థమవుతుందా? కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. అవుతుందా? చెప్పింది విను, ఇది ఒక్కటి ఫస్ట్ ఇది విను. ఈ పేరెంట్ స్టోర్ ఐడిలో ఉన్న నల్లు మొత్తం అంతటితో చెక్ చేస్తుందా, ఎక్కడ మ్యాచ్ అవ్వదు కాబట్టి. సో ఫస్ట్ రికార్డ్ 1 CMR మధ్య పడడం నల్ల యాజ్ ఇట్ ఈజ్ గా రాసిస్తారు. ఈ ఫస్ట్ ఇది క్లియరా? ఫస్ట్ ఇది క్లియర్. ఇప్పుడు సెకండ్ రికార్డ్ వస్తారు. సెకండ్ రికార్డ్ లో ఇక్కడ ఏముంది? 1 ఉంది. ఈ 1 ఇప్పుడు ఇలా మ్యాచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏ 1 తో మ్యాచ్ అవుతుంది, ఈ 1 తో మ్యాచ్ అవుతుంది, ఈ 1 తో మ్యాచ్ అవుతుంది, కరెక్టా? సో 2 CMR అనకాపల్లి రాసినప్పుడు ఈ 1 తో స్టోర్ ఐడితో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న రెస్పెక్టివ్ స్టోర్ నేమ్ ఏదైతే ఉందో ఆ స్టోర్ నేమ్ ఇక్కడ రాస్తున్నాం. అర్థమవుతుందా? సో మీరు క్వైరీ రాసేటప్పుడు చూడండి, క్వైరీ రాసేటప్పుడు సెలెక్ట్ ఓకే స్టోర్ నేమ్ కామా ఓకే ఇక్కడ ఏ డాట్ రాయండి. ఓకే, ఏ డాట్ స్టోర్ నేమ్ కామా బి డాట్ స్టోర్ నేమ్ ఓకే ఫ్రమ్ స్టోర్స్ ఏ left join stores B on A dot okay parent store ID is equal to okay B dot store ID. ఇది క్వైరీ. ఓకే, పెద్ద చేస్తాం చూడండి. ఏ డాట్ స్టోర్ నేమ్ ఓకే, ఏ డాట్ స్టోర్ నేమ్ అంటే ఇది మీరు రాసేది, ఇది స్టోర్ ఐడి కూడా రాసుకుంటారండి. ఏ డాట్ స్టోర్ ఐడి రాసుకోండి, ఏ డాట్ స్టోర్ ఐడి ఓకే. ఏ డాట్ స్టోర్ ఐడి 1, ఏ డాట్ స్టోర్ నేమ్ అంటే సిఎంఆర్ మధ్యలో పదం. తర్వాత ఏం రాశారు? బి డాట్ స్టోర్ నేమ్ అని రాశారు, అంటే ఈ టేబుల్లో ఉన్న స్టోర్ నేమ్ రాస్తున్నారు. సో బి డాట్ స్టోర్ నేమ్ రాసిన తర్వాత ఫ్రమ్ స్టోర్స్ ఏ లెఫ్ట్ జాయిన్ స్టోర్స్ బి ఆన్ ఈ పేరెంట్ స్టోర్ ఐడితో మ్యాచ్ చేస్తున్నారు. సో ఫస్ట్ రికార్డ్ మ్యాచ్ చేసినప్పుడు నల్కి ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ లో మిగిలిపోయింది మనం రాసేయాలి కాబట్టి 1 CMR మధ్యలో పోవడం నల్ అని రాస్తాను ఫస్ట్ రికార్డ్. ఇది క్లియరా? ఫస్ట్ రికార్డు మనం రాసిన క్వైరీకి క్లియరా? నిషార్, గౌతమి క్లియర్ అన్న. క్లియరా? షూరా? మాధురి, లోహిత ఉందా? రిషిత, జోరిక, తేజశ్రీ, నన్ని, శరణ్య, దీపిక, అమృత, ఉమా, ఎన్ఎస్ఆర్టీ బ్యాచ్ క్లియరా? ఫస్ట్ రికార్డ్ వరకు క్లియరా? అనిత, కళ్యాణి ఓకే, ఫస్ట్ రికార్డ్ అయిపోయిందిరా, ఇది ఫస్ట్ రికార్డ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ రికార్డ్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని కొంచెం డార్క్ చేసేస్తున్నాను, ఇలాగా అయిపోయింది కాబట్టి కొంచెం బ్లాక్ చేసేస్తాను. ఓకే, అయిపోయింది ఇది. ఇప్పుడు సెకండ్ రికార్డ్ చెక్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఆన్ క్లాస్ ఏం రాశాను? ఏ డాట్ పేరెంట్ స్టోర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ స్టోర్ ఐడి చెక్ చేస్తున్నా. ఓకే, సో ఏ డాట్ పేరెంట్ స్టోర్ ఐడిలో 1 ఉంది. ఓకే, బి డాట్ స్టోర్ ఐడిలో ఏముంది? 1 కి రెస్పెక్ట్ విత్ మ్యాచింగ్ ఓన్లీ 1 ఉంది. సో ఈ 1 మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ 1 మ్యాచ్ అవుతుంది కాబట్టి దీని ఇక్కడ బిలో బి డాట్ స్టోర్ నేమ్ ఇక్కడ ఇచ్చాను, కాలం నేమ్ పక్కన చూడండి, ఏ డాట్ స్టోర్ నేమ్ పక్కన బి డాట్ స్టోర్ నేమ్ అని ఇచ్చాను.
సో ఇక్కడ 1 పక్కన ఉన్న బి టేబుల్ లో స్టోర్ నేమ్ ఏంటి, సిఎంఆర్ మధ్యలో కావాలి కాబట్టి అది ఇక్కడ రాశాను. సో సెకండ్ క్లియరా? ఇది క్లియరా లావణ్య? ఇస్ దిస్ క్లియర్? ప్రవళిక సెకండ్ రికార్డ్ క్లియరా? ఓకే, సో ఇది కూడా ఇప్పుడు నేను బ్లాక్ చేసేస్తున్నాను. ఓకే, జాగ్రత్త చూడండి, సెకండ్ రికార్డ్ బ్లాక్ చేసేసా. ఇప్పుడు నాకు థర్డ్ రికార్డ్ ఏంటి, 3 స్టోర్ ఏ డాట్ స్టోర్ ఐడి అంటే 3, ఏ డాట్ స్టోర్ నేమ్ అంటే సిఎంఆర్ గాజువాక, కామా బి డాట్ స్టోర్ నేమ్ కావాలి. బి డాట్ స్టోర్ నేమ్ ఏంటి, ఆన్ ఏ డాట్ పేరెంట్ స్టోర్ ఐడి ఈక్వల్ టు బి డాట్ స్టోర్ ఐడి. ఏ డాట్ పేరెంట్ స్టోర్ ఐడిలో మళ్ళీ ఈసారి ఏముంది, 1 ఉంది. ఈ 1 మళ్ళా విత్ రెస్పెక్ట్ టు ఏమవుతుంది, 1 తో చెక్ చేస్తుంది. సో ఈ 1 తో చెక్ చేస్తుంది. సో 1 తలక ఇక్కడ బి లో ఉన్న స్టోర్ నేమ్ ఏంటి, సిఎంఆర్ మధ్యపాలెం. సో ఇక్కడ బి డాట్ స్టోర్ నేమ్ అంటే ఈ టేబుల్ లో ఉన్న స్టోర్ నేమ్ వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది, 3 ఏ డాట్ స్టోర్ ఐడి అంటే 3, ఏ డాట్ స్టోర్ నేమ్ అంటే గాజువాక. ఇక్కడ బి డాట్ స్టోర్ నేమ్ అంటే ఈ టేబుల్లో విత్ ఈ 1 కి 1 మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆన్ క్లాస్ లో దాని పక్కన ఉన్న స్టోర్ నేమ్ ఏదైతే ఉందో బి డాట్ స్టోర్ నేమ్ సిఎంఆర్ మధ్యపాలెం వస్తుంది. ఇది ఓకేనా? థర్డ్ రికార్డ్ ఇస్ ఫైన్. థర్డ్ రికార్డ్ ఇస్ ఫైన్. ఎన్ఎస్ఆర్ఈటి బ్యాచ్ రఘు, అనిట్స్, మనీషా ఉందా కాల్లో? మనీషా అర్థమైందా? ఓకే. దీపక్, ఆదిత్య అర్థమైందా? అర్థమైందా? ఇది థర్డ్ రికార్డ్. సో థర్డ్ రికార్డ్ కూడా నేను బ్లాక్ చేసేస్తున్నాను చూడండి. ఓకే, ఫోర్త్ రికార్డ్ ఏంటి, ఏ డాట్ స్టోర్ ఐడి అంటే 4, ఏ డాట్ స్టోర్ నేమ్ అంటే సిఎంఆర్ పెందుర్తి, దాని తొలక మళ్ళా 1 ఉంది. ఈ 1 మళ్ళా మొత్తం టేబుల్లో ఉన్న 1 తో మ్యాచ్ అవుతుంది. సో అక్కడ ఉన్న బి టేబుల్లో ఉన్న బి డాట్ స్టోర్ నేమ్ ఏమవుతుంది, 1 కి రెస్పెక్టివ్ గా ఉన్నది ఇక్కడ సిఎంఆర్ మధ్యపాలెం. సో ఫోర్త్ కూడా క్లియర్. సో ఈ 4 క్లియర్. ఓకే, ఫోర్త్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ కూడా బ్లాక్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ఫిఫ్త్ కి వచ్చాను. సో ఫిఫ్త్ కి వచ్చినప్పుడు ఏ డాట్ స్టోర్ ఐడి అంటే 5, ఏ డాట్ స్టోర్ నేమ్ అంటే జగదంబ. ఇక్కడ నల్ ఈ టేబుల్లో ఉన్న నల్లకి ఎక్కడికైనా మ్యాచ్ అవుతుందా, ఈ నల్ ఎక్కడైనా ఈ టేబుల్లో ఎక్కడ నల్తో మ్యాచ్ అవుతుందా, నల్ జాయిన్ అవ్వదు కాబట్టి ఈ నల్లకి ఎక్కడ జాయిన్ చేయడానికి ఏమీ లేదు. సో కాబట్టి ఇక్కడ కూడా మిగిలిపోతుంది కాబట్టి లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, ఇన్నర్ రికార్డ్స్ కాకుండా మిగిలిపోయిన రాశారు కాబట్టి ఈ 5 వేస్తారు. ఇక్కడ మిగిలిపోయిన దీంతో జాయిన్ చేయడానికి ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ నల్ రాసేస్తున్నారు. సో ఇది కూడా గ్రీన్ అయిపోతుంది. అప్పుడు ఇది కూడా అయిపోయింది. ఫిఫ్త్ రికార్డ్ క్లియరా గౌతమి? అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. ఫిఫ్త్ రికార్డ్ ఏంటి నువ్వే చెప్పు నాకు. ఎలాగా ఇది బ్లాక్ చేస్తున్నా. ఫిఫ్త్ రికార్డ్ నువ్వు చెప్పు నాకు. ఫిఫ్త్ రికార్డ్ ఏంటి? స్టోర్ ఐడి 6 తీసుకుంటాము, దాంట్లో స్టోర్ నేమ్ గాజువాక. ఓకే, అక్కడ ఉన్న 5 వాల్యూ స్టోర్ ఐడి ఆఫ్ సెకండ్ టేబుల్ లో చెక్ చేస్తాం. సెకండ్ టేబుల్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఎస్ఆర్ జగదాంబ. ఈ 5 ఇక్కడ ఉన్న 5 తో మ్యాచ్ అవుతుంది. ఈ 5 లో ఉన్న బి డాట్ స్టోర్ నేమ్ ఏమవుతుంది? ఎస్ఆర్ జగదాంబ. సో అక్కడ బి డాట్ స్టోర్ నేమ్ అన్నప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఇది క్లియరా? సెవెంత్ కూడా సేమ్. సో 6 కూడా బ్లాక్ అవుతుంది. ఓకే, సెవెంత్ మళ్ళీ ఈ 5 అనేది ఈ 5 తో జాయిన్ అవుతుంది. ఈ 5 తో జాయిన్ అవుతుంది. బి డాట్ స్టోర్ నేమ్ అంటే జగదాంబ. సో ఇది కూడా క్లియర్. నెక్స్ట్ 8. సో ఇది కూడా బ్లాక్ చేస్తున్నా. ఓకే, 8 నల్తో ఇంకేం జాయిన్ చేయడానికి లేదు కాబట్టి నల్ అవ్వదు కాబట్టి ఇది 8 యాజ్ గా రాసేస్తున్నా. ఇది కూడా గ్రీన్. ఓకే, నెక్స్ట్ 8 కూడా బ్లాక్ చేసేస్తున్నా. ఇది వైట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఇది ఈ టేబుల్. సో 9 రాసుకున్నా. 9 తర్వాత లక్కీ గాజు రాశాను. ఈ 8 ఏదైతే ఉందో ఈ టేబుల్లో ఉన్న 8 కి మ్యాచ్ అవుతుంది. దీని పక్కన ఉన్న స్టోర్ నేమ్ బి డాట్ స్టోర్ నేమ్ అంటే లక్కీ అనకపల్లి రాస్తున్నాం. కరెక్టా? సిమిలర్లీ ఫర్ 9 and 10. 9 కి ఉన్న మ్యాచింగ్ 8 మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఉన్న 8 కి 8 మ్యాచ్ అవుతుంది.
ఇక్కడ ఉన్న 8కి 8 మ్యాచ్ అవుతుంది కానీ పక్కన అన్ని లక్కీ అనకబుల్ వచ్చేస్తుంది. సో మీ మేనేజర్ అడిగినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్ ఐడికి మెయిన్ బ్రాంచ్ ఉంటే చూపిస్తున్నాం, మెయిన్ బ్రాంచ్ లేకపోతే నల్లని చూపించేస్తున్నాం. సో మీ మేనేజర్ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, నా గాజువాకి ఏది బాబు మెయిన్ బ్రాంచ్ అంటే పేరు చూపిస్తాం సిఎంఆర్ మధ్యలపాడు. లక్కీ గాజువాకి ఏంట్రా బాబు అంటే లక్కీ అనకాపల్లి అని చెప్తున్నాం మెయిన్ బ్రాంచ్. సో దీని పర్పస్ కోసం కంపెనీస్ యూజువల్ గా యూజ్ చేస్తారు. సో మీకున్న టేబుల్ ఒకటే ఉంటది కానీ దాని విత్ రెస్పెక్ట్ సెల్ఫ్ జాయిన్ తీసుకొని అక్కడున్న పేరెంట్ స్టోర్ ఐడిని నెక్స్ట్ టేబుల్ ఉన్న స్టోర్ ఐడితో మ్యాచ్ చేయాలి. అది దాని యూజ్ కేసు. అర్థమవుతుందా? ఇదే సెల్ఫ్ జాయిన్, కొంచెం ట్రిక్కీ బట్ కష్టం, ఇంపాసిబుల్ అయితే కాదు. సో ఈ క్వైరీ కూడా ఇలా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెఫ్ట్ కి బదులు ఇన్నర్ రాశాను అనుకోండి, నేను లెఫ్ట్ తీసేసి ఇన్నర్ పెట్టాను అనుకోండి, ఇన్నర్ పెడితే ఏమవుతుంది, ఇప్పుడు ఈ నల్ ఉంది, ఈ నల్ దేంతో మ్యాచ్ అవ్వదు కాబట్టి ఈ రికార్డే నేను డిస్ప్లే చేయను. సో నా అవుట్పుట్ లో ఈ రికార్డ్ డిస్ప్లే అవ్వదు. సో ఈ రికార్డ్ డిస్ప్లే అవ్వదు. నెక్స్ట్ 1-1 మ్యాచింగ్ ఉన్నాయి కాబట్టి 3 1లతో ఆ 3 డిస్ప్లే అవుతాయి. మళ్ళీ ఈ నల్ ఇంకో ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఈ రికార్డ్ కూడా డిస్ప్లే అవ్వదు. నెక్స్ట్ 5-5 మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈ నల్ అనేది ఇంకెక్కడ నల్తో లేదు కాబట్టి డిస్ప్లే అవ్వదు. సో నాకు ఓన్లీ ఏ స్టోర్స్ కి అయితే మెయిన్ బ్రాంచ్ నేమ్స్ కనబడుతున్నాయో అవే డిస్ప్లే చేస్తాను తప్ప నల్లను డిస్ప్లే చేయట్లే. సో ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు దాని యూస్ కేస్ అది. సో ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ కి ఇన్నర్ జాయిన్ కి తేడా అర్థమైందా గౌతమి? ఇప్పుడు ఇందాక అర్థం కాలేదన్న ఒక బోర్డు మీద అర్థమైంది. ఇప్పుడు క్లియరా? ఇది క్లియరా? క్లియర్. ఎంతమంది క్లియర్ కాదు? అలీకియా ఈజ్ దిస్ క్లియర్? క్లియర్ 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 ఆల్ క్లియర్. ఓకే. సో ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇంటర్వ్యూలో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, మీకు ఇంటర్వ్యూలో స్టోర్ నేమ్ పెట్టి అడగడు, ఎందుకంటే కంపెనీస్ యూజువల్ యూస్ కేస్ కాబట్టి. కొంతమంది అడిగితే అడగచ్చు, చెప్పలేం, కానీ కంపెనీస్ యూస్ కేసెస్ అలా అడగరు. అంటే అలా అడగకూడదు, బేసికల్ గా రూల్స్ కి అగైనెస్ట్ అది. ఓకే, ఇప్పుడు కంపెనీస్ కాకుండా మీకు మెయిన్ గా ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే రియల్ టైమ్ది ఇది. ఓకే, మిమ్మల్ని 100 సార్లు 100 ఇంటర్వ్యూలు వెళ్తే అందులో సెల్ఫ్ జాయిన్ ఇన్ కేసు అడిగితే ఒక 50 కంపెనీ పక్కకి ఇదే క్వశ్చన్ అడుగుతుంది. ఎంప్లాయీ ఐడి ఉన్నాడు, ఎంప్లాయీ నేమ్ ఉన్నాడు, మేనేజర్ ఐడి ఉన్నాడు, ఎవరికి మేనేజర్ ఎవడో చెప్పాలి మీరు. మీకు అర్థమవుతుందా? చూడండి, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. నాకు అవుట్పుట్ ఏం రావాలంటే ఎంప్లాయీ నేము, ఓకే, వాడి తాలూకా మేనేజర్ నేము కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే కదా ఎంప్లాయీస్, ఈ ఎంప్లాయీ నేమ్స్ కాపీ పేస్ట్ చేస్తున్నా. జాన్ కి ఎంప్లాయీ ఐడి, జాన్ కి మేనేజర్ ఎవడు? గౌతమి, జాన్ కి మేనేజర్ ఎవడు? జాన్ కి మేనేజర్ ఎవడు లేడని దాని అర్థం. నల్ అంటే మీనింగ్ ఆడికి ఎవడో మేనేజర్ లేడని అర్థం. ఓకే, జాన్ కి మేనేజర్ ఎవడు లేడని అర్థం. ఎలిస్ కి మేనేజర్ ఎవరు నిషర్? ఎలిస్ కి మేనేజర్ ఎవరు? జాన్. ఎలా చెప్తున్నావు? ఇక్కడ ఐడి 1 ఉంది ఇక్కడ కాబట్టి ID జాన్. శరణ్య, బాబ్ కి మేనేజర్ ఎవడు? శరణ్య, బాబ్ కి మేనేజర్ ఎవడు? ఎవడరా మేనేజర్? అమెరికాని దాచి పడుకుంటారా? జోహారిక, జాన్ మేనేజర్ ఎవడు? సారీ, బాబ్ మేనేజర్ ఎవడు? జాన్ అన్నయ్య. జాన్. డేవిడ్ కి? ఎలైస్. డేవిడ్ కి ఎలైస్. ఓకే, అమ్మకి? ఎలైస్.
రైట్. సో ఇది ఎలా కనుక్కుంటారు ఇప్పుడు అవుట్పుట్? ఇప్పుడు ఇది నాకు అవుట్పుట్ రావాలిరా, మీ మేనేజర్ అంటున్నాను, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది అడుగుతాడు యూజువల్ గా. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ బేసిక్ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ బై యువర్ ఇంటర్వ్యూయర్. సో ఆ టైంలో ఈ టేబుల్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు, మీరు అప్పుడు యూజ్ చేసి సెల్ఫ్ జాయిన్ అని చెప్పి అది చెప్పాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది, రాసుకోండి బుక్స్ లో కానీ ఎక్కడైనా. రేపు ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారు, మీరు వేరే వాళ్ళు అవ్వకుండా మీరే అవుతున్నారంటే కారణం ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అయిపోతారు. చాలా మంది ఆన్సర్ చేయలేరు ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, సో ఆ టైంలో మీరు ఇలాంటి క్వశ్చన్స్ కనుక క్లియర్ చేస్తారంటే ఆ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోద్ది. లావణ్య, మెయిన్లీ ఫర్ యూ, దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ యూ. ఓకే, గాట్ ఇట్? దుర్గా, నీ క్లాస్ అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పింది అర్థమైంది సార్. ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు, నీకు ఎలాగో అర్థమవుతాయి క్లాసెస్. సో ఇది కాపీ చేయి, పేస్ట్ చేయి. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ టేబుల్లో ఉన్న ఏ ప్రైమరీకి ఈ టేబుల్లో ఉన్న ఏ ప్రైమరీ కీతో జాయిన్ చేస్తే అవుతుంది నాకు? ఎంప్లాయీ ఐడి. ఈ టేబుల్లో ఏం తీసుకోవాలి నేను? ఈ టేబుల్లో ఏ కీ తీసుకోవాలి నేను? ఏ కీ తీసుకోవాలి? మేనేజర్ ఐడి. ఈ కీలో మేనేజర్ ఐడి తీసుకోవాలి. ఈ టేబుల్లో ఏం తీసుకోవాలి? ఎంప్లాయీ ఐడి. ఈ దాంట్లో ఎంప్లాయీ ఐడి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ నేమ్, మేనేజర్ నేమ్ కావాలి కాబట్టి ఫస్ట్ రికార్డ్ చూడండి. ఫస్ట్ రికార్డ్ చెక్ చేస్తున్నప్పుడు ఈ నల్ చెక్ చేస్తారు. ఓకే, ఈ నల్ చెక్ చేస్తున్నప్పుడు ఈ నల్ దేనితోనైనా జాయిన్ అవుతుందా? లేదు. సో యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. లెఫ్ట్ జాయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ రెండింటికి లెఫ్ట్ జాయిన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ రాసేస్తారు కాబట్టి జాన్ నల్ రాసేస్తున్నారు, ఎంప్లాయీ నేమ్ మేనేజర్ నేమ్ రాసేస్తున్నారు. ఓకే, సో ఇదంతా బ్లాక్ చేస్తున్నా. ఓకే, సెకండ్ రికార్డ్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ రికార్డ్ లో ఏముంది? మేనేజర్ ఐడి 1 ఉంది. ఈ 1 ఈ టేబుల్లో ఉన్న దేంతో మ్యాచ్ అవుతుంది? 1 తో మ్యాచ్ అవుతుంది. సో ఈ 1 తోలకి ఎంప్లాయీ నేమ్ ఏముంది? జాన్ ఉంది. సో ఇక్కడ జాన్ రాయాలి. ఇప్పుడు క్వైరీ నాకు చెప్పండి, సెలెక్ట్. ఈ టేబుల్ ని నేను E1 అనుకుంటా, ఈ టేబుల్ ని నేను E అనుకుంటా. ఓకే, ఎంప్లాయీ E అనుకుంటా. ఈ టేబుల్ ని నేను M అనుకుంటా, మేనేజర్ టేబుల్ కింద M అనుకుంటా. సో నాకు ఇప్పుడు క్వైరీ చెప్పండి, ఇక్కడ సెలెక్ట్ స్పేస్ ఏం రాయాలి? వెయిట్, ఐ విల్ ఆస్క్. పోయినా ఏం రాయాలి నేను? మేనేజర్ ఐడి. మేనేజర్ ఐడి ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ కదా. ఎంప్లాయీ నేమ్ ఆగదు, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్. ఓకే, కామా మేనేజర్ నేమ్. మేనేజర్ నేమ్ ఎలా వస్తుంది నీకు? ఎలియాసింగ్. అది అవుట్పుట్ లో మేనేజర్ నేమ్ ఎలియాసింగ్ లో పెట్టాను. అక్కడ ఉన్న ఏ టేబుల్లో నేను తీసుకుని యాజ్ మేనేజర్ నేమ్ అని రాయాలి. అన్ని ఒకసారి స్క్రీన్ పెద్ద చేయవా? సరిపోతుంది. సరిపోతుంది. ఇది ఓకేనా? సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ రాసావురా. ఓకే, కామా తర్వాత ఇక్కడ మేనేజర్ నేమ్ అని రాసా. ఇక్కడ మేనేజర్ నేమ్ అనేది ఇక్కడ కాలమ్స్ లో ఎక్కడ మేనేజర్ నేమ్ లేదు. ఇక్కడ యాజ్ ఎలియాసింగ్ చేసుకొని రాసుకోవాలి. ఆ యాజ్ రాసేటప్పుడు నువ్వు ఇక్కడ కామా ఏది పెట్టి యాజ్ మేనేజర్ నేమ్ అని రాస్తావు. ఇక్కడ మేనేజర్ నేమ్ అంటే ఏ కాలం బట్టి నువ్వు ఇక్కడ రాస్తున్నావు? ఈ టేబుల్లో ఉన్న దీన్ని బట్టే కదా ఇక్కడ మేనేజర్స్ రాసావు. ఎలిస్తాలకు మేనేజర్ ఇక్కడ 1, ఈ 1 కి మ్యాచ్ అయ్యి ఆ 1 పక్కన ఉన్న జాన్ రాసావు. ఇది ఏ టేబుల్ది? ఇక్కడ చూడు పైన నేమ్ ఏ టేబుల్ది? మళ్ళీ చెప్పరా ఇప్పుడు ఏమన్నారు? m.e
EMP name as a manager and better. ఎంప్లాయీ ఎం. ఓకే, ఎంప్లాయీ ఈ ఎలియాసింగ్ ఈ. ఓకే, కలరింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పు గౌతమ్, నీకు ఇక్కడ ఏం అర్థం కాలేదు? ఇప్పుడు సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఇది రాశారు, ఇది జాన్ కాబట్టి జాన్ తీసుకుంది. ఇక్కడ మేనేజర్ ఐడితో ఇక్కడ ఆన్ క్లాజ్ చెప్పి నాకు ఇక్కడ ఏం రాస్తాను? ఆన్ క్లాజ్ ఏం రాయాలి? బేసికల్ గా ఆన్ క్లాజ్ ఈ టేబుల్లోని మేనేజర్ ఐడి, ఈ టేబుల్లోని ఎంప్లాయీ ఐడితో జాయిన్ అవుతుంది. సో ఇక్కడ ఏ టేబుల్, ఇక్కడ ఏముంది? ఈ డాట్. సో ఈ డాట్ ఓకే మేనేజర్ ఐడి ఇజ్ ఈక్వల్ టు ఆ టేబుల్లో ఎం డాట్ ఎంప్లాయీ ఐడి. ఆన్ క్లాజ్ ఇది మ్యాచింగ్. ఇది ఓకేనా? అదే అర్థమైంది. ఇది ఓకేనా? ఆన్ క్లాజ్ ఓకేనా? ఏ టేబుల్స్ మీద చేస్తున్నావు? ఈ రెండు టేబుల్స్ జాయిన్ చేస్తున్నావు కాబట్టి. సో ఎంప్లాయీ ఈ మీద లెఫ్ట్ జాయిన్ ఎంప్లాయీ టేబుల్, సేమ్ ఎంప్లాయీ టేబుల్ ఎం మీద చేస్తున్నాం. ఈ పార్ట్ నువ్వు క్లియర్. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసినప్పుడు ఎంప్లాయీ నేమ్ రాస్తావు. ఏ టేబుల్లో ఉంది ఎంప్లాయీ నేమ్? ఇది ఈ అనే టేబుల్లో ఉంది కాబట్టి నువ్వు రాసినప్పుడు ఈ డాట్ ఎంప్లాయీ నేమ్ అని పెట్టుకో. ఈ డాట్ ఎంప్లాయీ నేమ్. ఓకే, కామా ఇక్కడ ఏంటి మేనేజర్ నేమ్ అంటే ఈ టేబుల్లో ఉన్న ఈ ఎంప్లాయీ నేమ్నే కదా రిఫర్ చేస్తున్నప్పుడు 1 ఉంది. ఆన్ క్లాస్ ఈ డాట్ మేనేజర్ ఐడి ఎంప్లాయీ ఐడి ఎం డాట్ ఎంప్లాయీ ఐడికి మ్యాచ్ చేస్తున్నావు. దాని పక్కన ఉన్న జాన్ నే కదా నువ్వు ఇక్కడ రాస్తున్నావు, ఎలిస్ జాన్ అని, ఎలిస్ కి. సో ఇక్కడ ఈ టేబుల్లో దేన్ని రిఫర్ చేస్తున్నావు? ఎంప్లాయీ నేమ్ రాస్తున్నాం. కరెక్టా? ఇక్కడ ఎంప్లాయీ నేమే రాస్తున్నాం. ఇక్కడ కూడా నువ్వు రాస్తున్న ఎంప్లాయీ నేమ్, కానీ అది ఏ టేబుల్? సో ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ అని రాసి ఇక్కడ నేను ఎలియాసింగ్ ఈ అవుట్పుట్ కాలమ్ నేమ్ రావడానికి మేనేజర్ నేమ్ అని రాస్తున్నాను. అర్థమవుతుందా? దాని తర్వాత ఇంకా రాసేది ఏముంది? ఫ్రమ్ క్లాస్ కింద నీకున్న టేబుల్స్, ఈ టేబుల్ నేమ్ లెఫ్ట్ జాయిన్ ఈ టేబుల్ నేమ్ ఎమ్ ఆన్ ఈ డాట్ మేనేజర్ ఐడి క్యాపిటల్స్ పెడుతున్నాను. ఈ డాట్ మేనేజర్ ఐడి ఎం డాట్ ఎంప్లాయీ ఐడి. ఇప్పుడు క్లియరా? ఇది ఇప్పుడు క్లియరా? ఇప్పుడు ఈ 1 మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ అంటున్నాను కాబట్టి ఇక్కడ జాయిన్ రాస్తున్నాను. సో ఇది కూడా నాకు క్లియర్ అయిపోయింది. సో ఇది కూడా క్లియర్. ఇప్పుడు థర్డ్ రికార్డ్ వస్తుంది. థర్డ్ రికార్డ్ లో ఈ డాట్ ఎంప్లాయీ నేమ్, సో ఈ బాబ్ ఉంది, బాబ్ రాస్తున్నాం. తర్వాత ఈ 1 ఉంది. సో ఇప్పుడు ఈ 1 ఈ టేబుల్లో ఉన్న ఈ 1 తో జాయిన్ అవుతుంది. ఇక్కడ కూడా ఎంప్లాయీ నేమ్ ఏముంది? జాయిన్ ఉంది. సో ఈ ఎంప్లాయీ నేమ్ దేనికి? ఎం టేబుల్ కాబట్టి ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ ఉంది, కాలమ్ నేమ్ చూడు. సో ఇక్కడ జాయిన్. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2కి వస్తుంది. ఈ 2కి వచ్చినప్పుడు ఓకే, ఈ 2కి వచ్చినప్పుడు ఈ 2 దేంతో జాయిన్ అవుతుంది? ఈ 2తో జాయిన్ అవుతుంది. కరెక్టా? సో డేవిడ్ రాసిన తర్వాత ఈ 2 మేనేజర్ ఐడి ఈ డాట్ మేనేజర్ ఐడి టేబుల్ లో ఈ ఎం డాట్ ఎంప్లాయీ ఐడితో జాయిన్ అవుతుంది 2. సో ఇక్కడ ఉన్న ఎంప్లాయీ నేమ్ ఏముంది? ఎలిస్ ఉంది. సో ఈ ఎంప్లాయీ నేమ్ ఎలిస్ దే టేబుల్, ఎం టేబుల్. సో ఇక్కడ ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ మేనేజర్ నేమ్ అని రాస్తాం. సో దీని పక్కన ఉన్న ఎంప్లాయీ నేమ్ ఏముంది? ఎలిస్ కాబట్టి ఆ ఎలిస్ ప్రింట్ అవుతుంది, డేవిడ్ ఎలిస్. సో ఇప్పుడు ఇది కూడా నా 4th రికార్డ్ కూడా అయిపోయింది. 4th రికార్డ్ కూడా అయిపోయింది. ఇవన్నీ గ్రీన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ డే ఉంది 5th రికార్డ్. సో ఈ డాట్ ఎంప్లాయీ నేమ్ అంటే ఎంఆర్ రాసావు. తర్వాత ఇది ఏముంది? 2 ఉంది. మళ్ళా ఈ 2 ఏంతో జాయిన్ అవుతుంది? ఈ 2తో జాయిన్ అవుతుంది. సో ఈ డాట్ మేనేజర్ ఐడి అనేది ఇజ్ ఈక్వల్ టు ఎం డాట్ ఎంప్లాయీ ఈ 2తో మ్యాచ్ అవుతుంది. ఈ 2 మ్యాచ్ అవుతుంది. సో ఈ 2 మ్యాచ్ అయినప్పుడు ఇది ఈ టేబుల్లో ఉన్న విత్ రెస్పెక్ట్ టు ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ సెకండ్ కాలమ్ లో ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ యాజ్ మేనేజర్ నేమ్ ఇక్కడ ఏముంది? 2కి ఎలిస్ ఉంది కాబట్టి ఎలిస్ ప్రింట్ అవుతుంది. ఇది ఏం కష్టంగా ఉందా? అంటే కొంచెం ట్రిక్కీగా ఉంది, కానీ కష్టం అయితే కాదు, కాంప్లెక్స్ అయితే కాదు.
ఇప్పుడు అర్థమైందా ఈ కోడ్? ఇప్పుడు 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 మీకు అర్థమవుతుందా కోడ్? ఈ కోడ్ ఇప్పుడు అర్థమవుతుందా? జగదీష్ ఇక్కడ మేనేజర్ ఏది ఎంప్లాయీ రిలేషన్ ఏంటి అసలు లాజిక్? చూడు, ఎప్పుడైనా సెల్ఫ్ జాయిన్ లో ఒక టేబుల్ లోంచి ఇంకొక టేబుల్ తాలూకా చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ టేబుల్ లేదనుకో, ఈ టేబుల్లో ఈ 1కి ఏం లేదు, 1కి నల్ల రాస్తుంది. ఈ 2కి మేనేజర్ ఐడి ఎవడరా అంటే 1 అంటున్నాం. ఈ 2కి 1 అంటే ఈ ఎలిస్ కి 1 అంటే జాన్. సో ఇదే టేబుల్లో ఈ ఎంప్లాయ్ ఐడిని బట్టే, ఈ టేబుల్లో ఎంప్లాయ్ ఐడికి ఉన్న మేనేజర్ ఐడి, ఆ మేనేజర్ ఐడి ఎంప్లాయ్ ఐడిని రిఫర్ చేస్తుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? చూడు, కాదు, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ మేనేజర్ నేమ్ సేమ్ వాల్యూస్, ఇక్కడ డిఫరెంట్ అయితే ఏమో కదా ఇక్కడ. చూడు, ఈ 2 అనేది ఈ 1కి రిఫర్ చేస్తుంది. మళ్ళా ఈ 1 అనేది ఓకే. చూడు, ఇప్పుడు క్లియరా? చూడు, ఇప్పుడు ఓకేనా? చూడు, ఈ 2 అనేది ఈ 1కి రిఫర్ చేస్తుంది, కానీ ఈ 1 ఆ నేమ్ కావాలి అంటే ఎంప్లాయ్ నేమ్ ఈ 1 ఈ జాన్ కి రిఫర్ చేస్తుంది. సో నీకు ఎంప్లాయ్ ఐడికి మేనేజర్ ఐడికే నీకు రిలేషన్ ఇక్కడ చూడు, ఈ టేబుల్లో ఉన్న దీనికే ఇదే టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడికి రిఫర్ చేస్తుంది. సో ఈ రెండు ఏంటి? రెండు సేమే. ఆబ్వియస్లీ ఇది ఎంప్లాయ్ ఐడియే, ఇది కూడా ఎంప్లాయ్ ఐడియే, కానీ నా నేమ్ మారింది అంతే. సో ఇక్కడ 1 2 3 4 5 ఉంది, ఇక్కడ కూడా ఆ ఐడీసే ఉన్నాయి. ఒకవేళ లేకపోతే నల్ ఉంది, మిగతావన్నీ ఇక్కడున్న ఐడీసే ఉన్నాయి. సో వీడు కూడా ఎంప్లాయ్ ఐడియే, ఈ 1 2 కూడా ఎంప్లాయ్ ఐడీసే, కానీ కాలం నేమ్ డిఫరెంట్, మేనేజర్ ఐడి. సో ఇక్కడ మీరు సెల్ఫ్ జాయిన్ చేసేటప్పుడు ఇది దీన్ని రిఫర్ చేస్తుంది కాబట్టి, ఓకే, ఈ ఎంప్లాయ్ ఐడి మేనేజర్ ఐడి రిఫర్ చేస్తుంది కాబట్టి ఈ మేనేజర్ ఐడి మళ్ళా, ఓకే, ఈ మేనేజర్ ఐడి మళ్ళా ఎంప్లాయ్ ఐడిని రిఫర్ చేయాలి అంటే, అదే టేబుల్ నుంచి రిఫర్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. It is only possible. This one will be this one. This is direct. This one to this one is direct. But this one to this one, when you are mapping, you need another table to map. అందుకని మీరు ఇప్పుడు కాన్సెప్ట్ వాడారు. ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్లో ఈ మేనేజర్, ఇప్పుడు ఈ ఎంప్లాయీ, ఈ టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడి, ఈ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ ఐడి క్లిక్ చేయడానికి యూఆర్ యూజింగ్ దిస్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? మర్చిపోండి. అన్నయ్య, మనం ఎంప్లాయీ ఎం టేబుల్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీ ఐడి ప్రైమరీకి అనుకో, మేనేజర్ ఐడి ఫారెన్ కి అవుతుంది కదా సేమ్ టేబుల్లో. సార్ సెలెక్ట్ లోని ఎంప్లాయీ నేమ్ అది ఒకసారి చెప్పరా? ఇక్కడ కాలం నేమ్ మేనేజర్ నేమ్ అన్నానా? కాలం నేమ్ మేనేజర్ నేమ్ అన్నా. సో చూడు, ఈ 2 ఈ 1కి రిఫర్ చేస్తుంది, కరెక్టా? ఈ 1 అనేది చూడు, ఇప్పుడు ఈ 1 అనేది ఈ టేబుల్లో ఉన్న 1కి మ్యాప్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది. అర్థమైంది. ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న ఈ 1కి పక్కన ఉన్న ఇదే కదా అవుట్పుట్ లో రాస్తున్నాం ఇక్కడ. ఈ ఎలిస్ కి ఉన్న 1 ఈ 1తో మ్యాచ్ అవుతుందని అందుకు ఇక్కడ రాసావు ఆన్ క్లాక్. సో ఈ టేబుల్లో ఈ 1 పక్కన ఏదైతే ఉందో వాడే కదా నీ మేనేజర్ అని చెప్పి ఇక్కడ ఈ జాన్ రాసావు.
సో ఇది ఏ టేబుల్లో ఉంది? జాన్ ఎంప్లాయీ ఎం అనే టేబుల్లో ఉంది. సో ఈ ఎంప్లాయీ టేబుల్ ఎం అంటే ఇక్కడ ఈ 2 టేబుల్ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఏ టేబుల్లో ఉంది? ఎం ఎలియాసింగ్ నుంచి తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ కాలం నేమ్ ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది. కానీ అక్కడ బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇది ఏ టేబుల్ నుంచి ఎంప్లాయీ నేమ్ రాసావరా బాబు అంటే m.ఎంప్లాయీ నేమ్ రాసావు అని రాస్తున్నాం. ఇక్కడ నేను అవుట్పుట్ నేమ్ లో మేనేజర్ నేమ్ అని రాసాను కాబట్టి దీని సెకండ్ కాలం నేమ్ ఎలియాసింగ్ యాజ్ మేనేజర్ నేమ్ అని రాసాను. ఓకే ఓకే. ఇప్పుడు ఇది అర్థమైందా? క్లియరా? ఇది ఎంతమందికి అర్థం కాలేదు? ఈ కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ రా. ఈ క్వశ్చన్ కనుక మీకు అర్థమైందంటే ఎంత కాంప్లెక్స్ క్వశ్చన్స్ అయినా మీరు కొంచెం ఈజీగా సాల్వ్ చేస్తారు. జాయిన్స్ లో ఇది కొంచెం కాంప్లికేటెడ్, ఇంకా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇవాళ దీనికే టైం అయిపోద్ది. మిగతా క్వశ్చన్స్ నేను రేపు చెప్తా. ఓకే, అది ఇంకా ఇంకొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అది డూప్లికేట్స్ ని అవాయిడ్ చేస్తూ కొన్ని యూస్ కేసెస్ ఉన్నాయి, మా కంపెనీలో పెట్టాను ప్రొడక్ట్ యూస్ కేసెస్. ఓకే, సో ఇది మాత్రం మీకు బాగా అర్థం కావాలరా. ఇది అందరికి అర్థమైందా లేదా చెప్పండి నాకు ఫస్ట్. ఇది అర్థమైందా? ఇది అందరికి అర్థమైంది సార్. ఐ వాంట్ ఆన్సర్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో అలేఖ్య అర్థమైందా నీకు ఇంతకి? అనిత, మాధురి, సౌమ్య ఉందా? సార్ అర్థమైంది. ఏమక్క డల్గా నువ్వా? ఏట అయిందా? ఏం లేదండి. ఇది క్లియర్ కదా? తోపుదల్లు కాబట్టి. ఓకే, నాకు ఇక్కడ పక్కన క్వశ్చన్స్ ఉన్నాయిరా. అవే క్వశ్చన్స్ కొంచెం తిరగే మరగేసి ఉంటాయి. చూడండి, షో ఎంప్లాయీ నేమ్ అండ్ దర్ మేనేజర్ నేమ్. ఇప్పుడు చెప్పింది ఫస్ట్ క్వశ్చన్. షో ఎంప్లాయీ నేమ్ అండ్ దర్ మేనేజర్ నేమ్. ఫైండ్ ఎంప్లాయీస్ హూ రిపోర్ట్స్ టు జాన్ అన్నప్పుడు చూడండి క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్స్ అన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు. పని చేయండి రా, ఈ 2 టేబుల్స్ క్రియేట్ చేయండి చెప్తాను. క్రియేట్ ఇన్సర్ట్ రైన్. హూ విల్ షేర్ ద స్క్రీన్ ఇస్ స్క్రీన్ షేర్ ఎవరు చేస్తారు? ఎవరికి ఇద్దాం స్క్రీన్ షేరింగ్? ఎవరికి ఇద్దాం? రిషితకి ఇద్దాం ఇవాళ. రిషిత స్క్రీన్ షేర్ చేస్తావా? ఎవరు తీసుకుంటారు అద్భుత అవకాశాన్ని? అద్భుత అవకాశం ఎవరు తీసుకుంటారు? గౌతమి నువ్వు తీసుకుంటావా అద్భుత అవకాశం? హ్యాండ్స్ ఆన్ అద్భుత అవకాశం ఎవరు తీసుకుంటారు? గౌతమి, అవకాశం కావాలా వద్దా? నాది లాగ్ లో ల్యాప్టాప్ మీరు ఇంకా లాగ్ అయిపోతుంది. నువ్వు కూడా లాగే. హూ వాంట్స్ టు డూ? ఉమా చేస్తుందంట. చూడండి రా, అలా రండి రా, ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయండి రా, చప్పట్లు కొట్టండి అందరూ. ఉమా స్క్రీన్ షేర్. ఉమా, మీరందరూ వేస్ట్ రా. నేను స్వాతి మేడకి ఫస్ట్ రెజ్యూమే ఉమాదే ఇస్తాను, మీది ఇవ్వను. లోహిత బ్యాచ్ వాళ్ళు ఇవ్వను. మీ సిఎస్సిఏ రెజ్యూమేలు నా దగ్గరికి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎస్క్యూఎల్ కంపెనీలు ఏమొచ్చినా ఎవడికి ఇవ్వాలి ఫస్ట్ అని చెప్పి మేడం నన్నే అడుగుతుంది. ఎవడ అసైన్మెంట్లు కంప్లీట్ చేస్తే ఆడవే ఇస్తాను ఫస్ట్. అది కాదురా, మోస్ట్ టాస్క్ ఇంటర్వ్యూ దాని ముందు ట్యాబ్. రేపు కూడా సెల్ఫ్ చాయిన్సే. ఓకే, సెల్ఫ్ చాయిన్స్ లో మీకు డౌట్ ఉండకూడదు. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా బయటకు వచ్చేసాను అన్న మాట అక్కడ రాకూడదు. ఓకే, రేపు సెల్ఫ్ చాయిన్స్. ఎల్లుండి తర్వాత రోజు, ఆ తర్వాత రోజు, ఆ నెక్స్ట్ 3 days we will work on lead code joins questions most asked in interviews. Companies, retail based companies and startup companies, MNC companies. Okay, select star from employee share.
అవన్నీ తీసే, పైన ఉన్నదాన్ని చెత్త అంతా లేపాయి. కంట్రోల్ చేసి బ్యాక్ స్పేస్ చేసేది. Select star from employees. Select star from employees. Okay. So కొంచెం మీదకి ఎత్తు. అది ఎస్. స్క్రోల్ చెక్ ఎందుకు? 1 2 3 4 5 6 7 8 9 10 ఎందుకురా 10 రికార్డ్స్ ఉన్నాయిరా. వాళ్ళ మేనేజర్ ఐడీలు ఉన్నాయిరా. ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్ళు. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. పట్ రాసుకెళ్ళిపో. క్వైరీ షో ఎంప్లాయీ నేమ్ అండ్ దేర్ మేనేజర్ నేమ్. నాకు అందరు ఎంప్లాయీస్ కావాలి కాబట్టి లెఫ్ట్ జాయిన్ రాసాయి. చూడండి, ఓన్లీ జాన్ ఒక్కడికే మేనేజర్ లేడు రా. అవుట్పుట్ పరంగా జాన్ ఒక్కడికే మేనేజర్ లేడు. అది ఒక్కడిదే డిస్ప్లే అవుతుంది చూడండి నల్లని. మిగతా ప్రతి ఒక్కడికి మేనేజర్లు ఉన్నారు. కరెక్టా? సో టక్ 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 రాయి. ఈ డాట్ ఎంప్లాయీ నేమ్ కామా. ఓకే, ఇంకొకటి ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ రా. ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ మేనేజర్ ఐడి కాదు. ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ యాజ్ మేనేజర్ నేమ్ from space employees e left join wala employees m on e dot ఏంటి మేనేజర్ ఐడి ఎంప్లాయీ ఐడియా? ఈ డాట్ మేనేజర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇంకొక టేబుల్లో ఎం డాట్ ఎంప్లాయీ ఐడి అవుతుంది. ఓకే, అక్కడ సెకండ్ సెలెక్ట్ లో ఈఎంఓ డాట్ నేమ్ అని రాసా. ఎంప్లాయీ నేమ్ అది ఈఎంపీ నేమ్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎవరికి మేనేజర్ నేమ్స్ వచ్చేస్తున్నాయి చూడండి. ఎలిస్ కి బాబ్ కి జాన్, డేవిడ్ కి అమ్మకి ఎలిస్, సోఫియాకి డానియల్ బాబు, జేమ్స్ కి కింద జేమ్స్ కి డేవిడ్, ఒలియావ్ కి అమ్మ, లియామ్ కి సోఫియా, మళ్ళా జాన్ కి లాస్ట్ లో మేనేజర్ ఎవడు లేడు. మీదకి వెళ్తా ఒకసారి. ఫస్ట్ రికార్డ్ ఏముంది? ఫస్ట్ రికార్డ్ ఓకే, జాన్ కి ఎవడు లేడు. కరెక్టే, జాన్ కి ఎవడు లేడు కదా. సో జాన్ కి ఎవడు లేదు కూడా డిస్ప్లే అవుతుంది చూసారా. జాన్ కి ఎవడు లేదు, నల్లకి నల్ల జాయిన్ అవుతుందని చెప్పాను. సో మిగిలిపోతుంది కాబట్టి నల్ల వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు నేను ఇప్పుడు లెఫ్ట్ కాకుండా అదే కాపీ పేస్ట్ చేసి ఇన్నర్ అని రాయరా కింద. అదే కాపీ పేస్ట్ చేసి మొత్తం కాపీ కింద పేస్ట్ చేసి లెఫ్ట్ తీసి ఇన్నర్ రాయ్. ఇప్పుడు ఆగు, ఎగ్జిక్యూట్ చేయకు. గౌతమి ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ నాకు? ఇన్నర్ పెడితే నల్ వాల్యూస్ రావు. నల్ వాల్యూ ఉన్నది రాదు. సో లాస్ట్ కాలమ్ లో ఉన్న జాన్ నల్ రాదు. చూడు, చెయ్యి. క్లోజ్ చేయరా. వచ్చిందా? నల్ ఏమైనా ఉందా రికార్డ్స్? నిషార్, జ్యోతిశ్రీ, కిషోర్, ఆదిత్య, ఎంబీఏ. అర్థమైందా ఇది? కిషోర్ కి అర్థమైందా? కిషోర్, ఆదిత్య నీకు అర్థమైంది కదా? నిషార్ క్లియరా? ఏమైనా కష్టం? కొంచెం ట్రిక్ ఉంటది అంతే. ట్రిక్కీగా ఉంటది కానీ కాంప్లెక్స్ అయితే కాదు. ట్రిక్కీ అంతే. ట్రిక్కీ అంటే కొంచెం నీ బ్రెయిన్ కి కొంచెం పదును పెట్టాలి అంతే. కానీ నీ బ్రెయిన్ అసలు ఎక్కదు. అసలు ఇంపాసిబుల్ అనేది కాదు ఇది. కాదా? ఇంపాసిబుల్ అయితే కాదు కదా.
నాకు ఇది అర్థం కాదు, నాకు అసలు ఇది అసలు చాలా కష్టం. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, లింక్డ్ లిస్ట్, స్టాక్ క్యూస్, చాలా పెద్ద కోడ్లు, చాలా అసలు విజువలైజ్ చేసుకోలేకపోతున్నాను. అంత లెవెలింగ్ కాదు కదా. ఇప్పుడు ఒకసారి షీట్ లోకి వెళ్ళరా. అది ఫస్ట్ క్వశ్చన్ రా. ఫస్ట్ క్వశ్చన్ లోనే 2 పార్ట్ల కింద విడగొట్టా. షో ఎంప్లాయీ నేమ్ అండ్ దర్ మేనేజర్ నేమ్, ఓన్లీ హూ హ్యావ్ మేనేజర్ నేమ్ ఓన్లీ షో అంటే ఇన్నర్ జాయిన్ చేస్తావు. I want each and every employee name with manager even if he doesn't have manager name also అంటే లెఫ్ట్ జాయిన్ చేస్తావు. అది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ఎంప్లాయీస్ హూ రిపోర్ట్స్ టు జాన్ అంటే ఎవరికి జాన్ అనేవాడు మేనేజరో వాడి తాలూకా డేటా మాత్రమే కావాలి అంటున్నాడు. సో దీని తాలూకా ట్రిక్ ఏంటి? హారిక ఆ కాపీ పేస్ట్ చేయరా, ఆ క్వశ్చన్ కాపీ పేస్ట్ చేయి. కాపీ 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 ఒరే కాపీ రా. సెల్ ను కాపీ చేసిన అయిపోతుంది, లోపలికి ఎడిట్ చేసి కాపీ చేయక్కర్లే. పేస్ట్ చేయి ఎక్సెల్. అక్కడ కిందకు వచ్చి కంట్రోల్ వి, కంట్రోల్ అది మొత్తం లైన్ అంతా మళ్ళీ కంట్రోల్ వేసి ఆ లైన్ అంతా కంట్రోల్ వేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్, కంట్రోల్ క్వశ్చన్ మార్క్, కంట్రోల్ క్వశ్చన్ మార్క్ సింబల్ చూడు. ఈ కీబోర్డ్ లో క్వశ్చన్ మార్క్ సింబల్ కమెంట్ అవుతుంది, అదే ఎగ్జిక్యూట్ అవ్వదు. కమెంట్ లైన్ ఉన్న ఎగ్జిక్యూట్ అవ్వు. ఇప్పుడు కిందకు వచ్చి క్వైరీలో పైన ఉన్న క్వైరీలోనే నేను ఇప్పుడు జాన్ మాత్రమే రావాలి అవుట్పుట్ లో. అంటే ఎవడెవడికి మేనేజర్ జాన్ వాడి డేటా కావాలి. అంటే నా అవుట్పుట్ లో ఎంప్లాయీ నేమ్, మేనేజర్ నేమ్ ఎలిస్ బాబు జాన్ జాన్ అది రావాలి. ఎలిస్ జాన్ బాబ్ జాన్ రావాలి. సో ఎవడైతే మేనేజర్ నేమ్ జాన్ ఉందో వాడివే కావాలి నాకు. సో వాడిదే కావాలంటే పైన ఉన్న క్వైరీ కాపీ పేస్ట్ చేసి ఎక్కడ ఏం యాడ్ చేసి జాన్ తెస్తే నాకు జాన్ దే కావాలంటే ఏం వస్తుంది? ఏ క్లాస్ యూజ్ చేయాలి? హారిక చెప్తుంది ఆన్సర్. హారిక హారిక వాట్ షుడ్ ఐ డూ? హారిక 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 ఉన్నావా? తేజశ్రీ చెప్తుంది. తేజశ్రీ అలియాస్ తానియా. తానియా 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 రే. తానియా ఉన్నావా? తానియా ఉన్నావా? తానియా తానియా కూడా లేదా? చెప్పండి ఎవరో ఒకరు. వాళ్ళిద్దరు చెప్పాలని లేదురా, ఇంకెవరైనా చెప్పొచ్చురా. లోహిత ఏమైందని మీ అందరికి ఇవాళ? ఏమైంది? ఎవరు రెస్పాండ్ అవుతుంది? కాన్సెప్ట్ అర్థం కాలేదా? అర్థమైందని. హారిక రెస్పాండ్ అవ్వట్లే, తేజస్వి రెస్పాండ్ అవ్వట్లే. చెప్పు లోహిత ఏమొస్తుంది చెప్పు. నీకు జాన్ దే కావాలంటే నేను ఏం యూజ్ చేయాలి? मेरा एम्प्लॉय m.employee name is equal to John. m.employee name is equal to John. ఎందుకు m.employee name equal to John రాయాలి? who report to John అని అడిగారు కదా. జాన్ కావాలి కాబట్టి మేనేజర్ సెకండ్ టేబుల్ ఇస్ టేకింగ్ యాజ్ మై మేనేజర్ టేబుల్ రెఫరెన్స్. సో అక్కడ ఉంది m.employee name John ఉన్నాయి కావాలి కాబట్టి m.employee name equal to John రాస్తే ఎవరికైతే ఎంప్లాయీ అయితే జాన్ మేనేజర్ ఆ రికార్డ్ వస్తాయి. కొట్రా అంటారు. ఇది ఓకేనా? క్లియరా? ఇది ఇన్నర్ జాయిన్ చేసినా లెఫ్ట్ జాయిన్ చేసినా ఒకటి వస్తుంది కదా.
ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు నువ్వు, ఎందుకంటే నువ్వు నల్ కానీ చూపిస్తున్నావు కదా. ఇక నువ్వు లెఫ్ట్ చేసినా అవుట్పుట్ అదే. లెఫ్ట్ చేసి కుట్టరా, ఎందుకు తీసి లెఫ్ట్ కుట్టరా? నువ్వు లెఫ్ట్ కొట్టినా ఒకటే, ఎందుకంటే వేరే క్లాస్ రాసావు కదా. నువ్వు ఏది పెట్టినా ఇక్కడ ఒకటే, రెండింటికి అవుట్పుట్ ఒకటే వస్తుంది. ఓకేనా గౌతమి, ఈజ్ దిస్ క్లియర్? చార్మి ఉందా ఇంతకి క్లాస్ లో? చార్మి లేదా? చార్మి, ఏమైంది చార్మి నీకు ఇవాళ? వేర్ ఇస్ దట్ చామ్? పేర్లో చార్మి ఉంది, చార్మ్ ఏది? క్లాస్ లో ఏది చార్మ్? దట్ చార్మ్ ఇస్ మిస్సింగ్. గో టు ద క్వశ్చన్ ఉమా, గో టు ద క్వశ్చన్. ఇప్పుడు నాకు చార్మి ఆన్సర్ చేయకపోతే నేను ఒప్పుకోను. షో ఎంప్లాయ్ ఐడి, షో ఎంప్లాయీస్ హూ డస్ నాట్ హ్యావ్ మేనేజర్స్. Charmi, I want you to answer this. Very easiest question. Show employees who do not have managers. Mic workout leda. Niజం నమ్మచ్చా? అవుట్పుట్ జానేలే, క్వైరీ అని రాయాలి చెప్పు నాకు. ఇస్ ఈక్వల్ టు స్పేస్. స్పేస్ అలా రాస్తా అవుద్దా లావణ్య? ఎం డాట్ ఎంప్లాయ్ నేమ్ ఈక్వల్ టు స్పేసా? అది వర్క్ అవుద్ది అసలు? సారీ, నల్ కూడా పెట్టాలి. నల్ కూడా పెట్టాలా? మరి వాళ్ళు ఏమేమి పెడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు అని పెట్టరా, వస్తుందో చూస్తాను. మళ్ళీ క్వశ్చన్ చూపించు. నాకు ఏ ఎంప్లాయీకి మేనేజర్ లేడా ఆ డేటా కావాలన్నాడు. క్వశ్చన్ అది. లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ పెట్టచ్చా? లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా వర్క్ అవుతుంది. అదే లెఫ్ట్ లో మిగిలిపోయినా కదా ఇవ్వాలి. లెఫ్ట్ లో లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ కూడా పెట్టచ్చు. నేను ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ చేయలేదు క్వశ్చన్, బట్ యాజ్ అ థాట్ లెఫ్ట్ హ్యాండ్ జాయిన్ ఆల్సో వర్క్. బట్ యాజ్ ఆఫ్ నౌ పుట్ యాంటీ పక్కన పెట్టు, యాంటీది యాంటీ విల్ సి. బట్ అంత కాంప్లెక్స్ ఆలోచించచ్చు. నార్మల్ జాయిన్స్ తో ఏం చేస్తే నాకు జాన్ కి మేనేజర్ లేడని అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది చెప్పు. ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అని ఇచ్చావు అనుకో, నువ్వు స్పేస్ అని ఇచ్చింది లావణ్య, అక్కడ జాన్ తీసే స్పేస్ పెట్టరా. జస్ట్ దగ్గర కొటేషన్స్ అని దగ్గర పెట్టాయి. ఇలా పెడితే వస్తుంది అని చెప్పి లావణ్య అన్నది. అలా పెడితే నీకేమి రాచ్చు అవుట్పుట్? నల్ రికార్డ్స్, జీరో రికార్డ్స్. షుడ్ నో ఐటమ్ షుడ్ డిస్ప్లే. వర్క్ అవ్వదు. ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ సింగిల్ స్పేస్. ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ సింగిల్ స్పేస్. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నల్ పెట్టామనుకోరా, ఎంప్లాయీ నేమ్ ఈజ్ నల్ అని రాయి. అక్కడ ఈజ్ ఈక్వల్ టు నల్ వర్క్ అవ్వదు, ఈజ్ నల్ అని రాయి. చూడు, జాన్ కి మేనేజర్ లేడని వచ్చేసింది. నువ్వు అక్కడ ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ నల్లే రాయక్కర్లే, ఈ డాట్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నల్ రాసినా వచ్చేస్తుంది. ఈ డాట్ ఎం డాట్ కాకుండా ఈ డాట్ పెట్టరా. ఈ డాట్ ఆగదు, ఈ డాట్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ నల్ అని రాయకూడదు. అక్కడ ఈ డాట్ ఏం రాయాలి? థర్డ్ కాలం నేమ్ ఏంటి ఎంప్లాయీ టేబుల్లో? ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి అయినా షీట్ లోకి వెళ్ళి ఒకసారి కాలం నేమ్ చూడు. మేనేజర్ ఐడి ఇస్ నల్ అని రాయాలి. ఈ డాట్ మేనేజర్ ఐడి ఇస్ నల్ అని రాయాలి. సో అయితే నువ్వు ఎం డాట్ మేనేజర్ నేమ్, ఎం డాట్ ఎంప్లాయీ ఐడి నల్ అని రాసుకోవచ్చు, లేదా ఈ డాట్ మేనేజర్ ఐడి ఇస్ నల్ అని రాసుకున్నా నీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేయలేదు. చూడు, తేడా అర్థమైంది రెండింటికి. నేను ఏం చెప్పాను ఇప్పుడు వేర్ క్లాస్ దగ్గర? మళ్ళీ చెప్పండి. ఓకే, అరే ఓ పని చేయి, ఆ వేర్ దగ్గర ఎంటర్ కొట్టి చెప్తా. వేర్కి ముందు డబుల్ కి ముందు కర్సర్ పెట్టి ఎంటర్ కొట్టి చెప్తా. కింద ఇప్పుడు మళ్ళీ కింద లైన్కి రా, వేర్ తర్వాత కింద లైన్కి రా, వేర్ తర్వాత ఈ తర్వాత వేర్ లో ఈ తర్వాత మళ్ళీ ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఈ డాట్ మేనేజర్ ఐడి అది కాపీ పేస్ట్ చేయాలి అయినంత. ఈ డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు కాపీ పేస్ట్ చేయాలి. వాళ్ళు కాపీ పేస్ట్ చేసి ఆ వేర్ పక్కన మళ్ళీ కింద లైన్ ఎంటర్ చేయాలి. వేర్ పక్కన మళ్ళీ ఎంటర్ కొట్టు, కిందకి ఎంటర్ కొట్టు, పేస్ట్ చేయి. ఇప్పుడు చూడు, నువ్వు
వేర్ క్లాస్ లో రెండు రాయొచ్చు. ఒకటి ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ ఇస్ నల్ రాయొచ్చు. ఈ డాట్ మేనేజర్ ఐడి తీసి ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ అని రాయరా. ఎం డాట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఎం డాట్ ఎంప్లాయీ ఐడి, ఎం డాట్ ఎంప్లాయీ ఐడి ఇస్ నల్. సో అయితే నువ్వు 18th లైన్ రాయొచ్చు లేదా 19th లైన్ కూడా రాయొచ్చు. 18th లైన్ అంటే ఏంటి? టేబుల్లోకి వెళ్ళి ఒకసారి షీట్ లో చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేబుల్ ఉంది, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, మేనేజర్ ఐడి ఉంది కదా. ఆ టేబుల్లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేబుల్ మొత్తాన్ని ఎంప్లాయీ టేబుల్ ఈ అనుకుంటున్నాం. ఈలో ఈ డాట్ మేనేజర్ ఐడియే కదా నల్ ఉంది. ఇప్పుడు నీకు టేబుల్లో చూడు, ఈ డాట్ మేనేజర్ ఐడియే కదా నల్ ఉంది. ఇప్పుడు ఆ టేబుల్ డిస్ప్లే అవుతుందా? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, మేనేజర్ ఐడి. అందులో మేనేజర్ ఐడి నల్ అని ఉంది. సో ఈ టేబుల్ మొత్తాన్ని ఫస్ట్ ఈ అనే టేబుల్ అనుకో, ఎంప్లాయీ ఈ అనే టేబుల్ అనుకో. సో ఈ డాట్ మేనేజర్ ఐడి సెలెక్ట్ క్లాస్ డైరెక్ట్ ఈ డాట్ మేనేజర్ ఐడి రాస్తే నల్ అని, ఇది నల్ అని రాస్తే నాకు క్వైరీ వచ్చేస్తుంది కదా డైరెక్ట్ గా. సో నేను అక్కడ అదే రాస్తాను ఆ షీట్ లో, అక్కడ ఒరాకిల్ లో. ఒకసారి ఈ డాట్ మేనేజర్ ఐడి నల్ అని రాస్తాను చూడు. ఒరాకిల్ లోకి వెళ్దా, ఈ డాట్ మేనేజర్ ఐడి నల్ అని రాస్తాను. సో 18th లైన్ వరకు ఎగ్జిక్యూట్ చేయి, మొత్తం 15, 16, 17, 18 ఎగ్జిక్యూట్ చేయి. ఎం డాట్ ఎంప్లాయీ ఐడి రాయకూడదా? ఎం డాట్ ఎంప్లాయీ ఐడి ఇంకా రాయకూడదు, అప్పుడే చెప్తున్నాను నాకు. ఎం డాట్ ఇప్పుడు ఇది అర్థమైందా? ఈ డాట్ మేనేజర్ ఐడి నల్ అర్థం అండి. ఇప్పుడు 18th లైన్ కామెంట్ చేయరా. కంట్రోల్. ఇప్పుడు మళ్ళీ షీట్ లోకి వెళ్ళు, షీట్ లోకి వెళ్ళిన తర్వాత ఇదే కాపీ ఇంకొక దగ్గర పేస్ట్ చేయరా. ఆ టేబుల్ కాపీ చేసి చెప్తా. కాపీ ఆ రైట్ సైడ్కి వెళ్ళిపో పూర్తిగా. ఇక్కడ పేస్ట్ చేయి, మళ్ళీ ఇంకొకటి పేస్ట్ చేయి. ఇప్పుడు చూడు, ఆ టేబుల్ ఈ టేబుల్ అనుకో, ఈ టేబుల్ ఎం అని అనుకో. ఓకే, సో ఇప్పుడు ఎం టేబుల్లో ఎక్కడ నల్ ఉంది నాకు? జాన్ ఎంప్లాయీ ఐడి, ఆ మేనేజర్ ఐడి నల్ ఉంది కదా నాకు. నేను ఈ రెండింటి మీద కదా జాయిన్ చేస్తున్నా. మేనేజర్ ఐడి, ఎంప్లాయీ ఐడి మీద, ఎం టేబుల్ లో ఎంప్లాయీ ఐడి మీద కదా జాయిన్ చేస్తున్నా. సో నువ్వు ఎం టేబుల్ లో ఎంప్లాయీ ఐడి రాస్తే సరిపోద్ది కదా. ఎం టేబుల్ లో ఎంప్లాయీ ఐడి ఇస్ నల్. ఈ డాట్ మేనేజర్ ఐడి, ఈ టేబుల్ లో ఈ డాట్ మేనేజర్ ఐడి రాస్తే నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎం టేబుల్ లో ఎం డాట్ ఎంప్లాయీ ఐడి రాస్తే ఆ టేబుల్లో ఉన్న నల్, అదే ఎవడైతే ఉన్నాడో వాడు మేనేజర్ నల్ ఎవడైతే ఉన్నాడో ఆ టేబుల్ వచ్చేస్తుంది, అవుట్పుట్ వచ్చేస్తుంది. జగదీష్ మళ్ళీ చెప్పవా ఇది ఒకసారి? ఓకే, నేనే స్క్రీన్ షాట్ చేస్తున్నాను. మరి ఎం డాట్ ఎంప్లాయీ ఐడి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయరా. ఎం డాట్ ఎంప్లాయీ ఐడి ఇస్ నల్ ఎగ్జిక్యూట్ చేయి. నేను అంటుంది ఏంటి అంటే, ఈ టేబుల్లో చూడు, ఈ టేబుల్లో నేను ఇప్పుడు క్వైరీ రాసేటప్పుడు వేర్ క్లాస్ పెట్టాను, అంతేనా? వేర్ క్లాస్ పెట్టి ఈ టేబుల్లో ఈ డాట్ మేనేజర్ ఐడి డైరెక్ట్ గా ఈ డాట్ ఇక్కడ వేర్ క్లాస్ లో ఈ డాట్ ఓకే మేనేజర్ ఐడి ఈజ్ నల్ అని రాసాను అనుకో. ఓకే, ఇప్పుడు ఇది నా టేబుల్ అవుట్పుట్, పైన నుంచి ఇక్కడ వరకు నా టేబుల్ అవుట్పుట్ ఈ పక్కది. ఓకే, చూడు ఇక్కడ నుంచి ఇది ఏదైతే ఉందో
ఈ క్వైరీ తాలూకు అవుట్పుట్ ఆ పక్కన ఉన్న అవుట్పుట్ నాది. ఇప్పుడు ఏదైతే బ్లూ కలర్ తో హైలైట్ చేశానో దాని తాలూకు అవుట్పుట్ ఇదేనా? దాని తాలూకు అవుట్పుట్ ఇది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే వేర్ క్లాస్ ఈ టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడి ఏదైతే ఉందో, ఈ టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడి నల్ ఏదైతే ఉందో అది మాత్రమే హైలైట్ చేస్తున్నా. సో ఈ టేబుల్లో ఉన్న మేనేజర్ ఐడి నల్ అని తీసుకుంటున్నప్పుడు వేర్ క్లాస్ లో మిగతా ఏవి కన్సిడర్ చేయదు, కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేస్తుంది. ఈ టేబుల్ కి మాత్రమే చెక్ చేస్తుంది. ఇంక ఈ టేబుల్ తో కంపారిజన్ కూడా వెళ్ళక్కర్లే. ఈ నల్ ఇంక డైరెక్ట్ గా ఇది ఒక్కటే చెక్ చేసుకుంటుంది. దీనికి తగ్గ నల్ ఇంకెక్కడ నల్ జాయిన్ అవ్వదు కాబట్టి ఈ ఒక్క రికార్డే వస్తుంది అవుట్పుట్ లో, జాయిన్ నల్. అలా కాకుండా నేను ఈ డాట్ మేనేజర్ అని రాయకుండా, ఓకే, ఈ డాట్ మేనేజర్ రాయకుండా నేనేం చేస్తానంటే ఈ ఎం టేబుల్లో, ఓకే, ఎంప్లాయీ ఐడి ఈజ్ నల్ అని రాస్తున్నా. ఎంప్లాయిడ్ ఐడి ఈజ్ నల్ అంటే నాకు వచ్చిన అవుట్పుట్ పైన ఉన్న బ్లూ కలర్ తో అవుట్పుట్ లో ఇక్కడ ఏం రాస్తున్నాను? ఎం డాట్ మేనేజర్ నేమ్ నల్. సో ఇక్కడ ఎం డాట్ ఎంప్లాయీ నేమ్, ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ ఇస్ నల్ అని రాస్తున్నా. వేరే ఎం డాట్ ఎంప్లాయీ నేమ్ అని రాస్తున్నప్పుడు ఈ పైన ఉన్న అవుట్పుట్ లో నల్ ఏదైతే ఉందో ఆ ఒక్క రికార్డ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓకేనా? క్లియరా? క్లియర్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది, బట్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేస్తే చూడండి ఇంకా ఎక్కువ యూస్ కేస్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఇది చూడండి. సో కంపెనీస్ లో బేసికల్ గా ఐటీ ఇండస్ట్రీలో ఇది కాన్ఫిడెన్షియల్ చెప్పకూడదు, బట్ ఓకే. సో స్టోర్స్ టేబుల్స్ లో వాటి మెయిన్ బ్రాంచెస్ నేమ్స్ పెడతారు టేబుల్స్ లో. అలాగే ప్రొడక్ట్స్ తో మెయిన్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఏంటి, పేరెంట్ ప్రొడక్ట్స్ ఏంటో పెడతారు. కస్టమర్ ని ఎవరు రిఫర్ చేస్తారో ఆ రిఫర్ చేసిన కస్టమర్ ఐడీలు కూడా పెడతారు. వాళ్ళ నేమ్స్ పెట్టరు, డైరెక్ట్ గా వాళ్ళ ఐడీస్ పెడతారు. అలాగే ఇంకొక లాస్ట్ యూస్ కేసు యూజువల్ బయట ఇంటర్వ్యూస్ కడిగే యూస్ కేసు, ఎంప్లాయీస్ కి మేనేజర్లు ఎవరు. ఓకే, సో కంపెనీస్ లో ఒక హైరార్కీ మెయింటైన్ చేసినప్పుడు హెడ్ ఆఫీస్ ఏంటి, వాళ్ళ రీజనల్ స్టోర్ ఏంటి, వాళ్ళ లోకల్ బ్రాంచ్ ఏంటి అనేది ఒకే టేబుల్లో ఐడీలతో మెయింటైన్ చేస్తారు తప్ప వాళ్ళ నేమ్స్ డైరెక్ట్ గా కాలం లో రాయరు. సో అలాంటి టేబుల్స్ లో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ జాయిన్ యూజ్ చేస్తారు. విచ్ బ్రాంచ్ బిలాంగ్స్ టు విచ్ మెయిన్ స్టోర్, హౌ మెనీ బ్రాంచెస్ ఈచ్ మెయిన్ స్టోర్ యాజ్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ బ్రాంచ్ గ్రూప్. ఇలాంటి అనాలిసిస్ చేయడానికి బేసికల్ గా అదే టేబుల్ సెలెక్ట్ జాయిన్ చేసుకుంటూ చేస్తారు. ఇక్కడ నేను 2 టేబుల్స్ ఇచ్చాను చూడండి. స్టోర్ టేబుల్ అని చెప్పి స్టోర్ ఇన్సర్ట్ చేశాను. ఇందాక డిస్కస్ చేశాం కదా ఏ స్టోర్ కి ఏది మెయిన్ బ్రాంచ్ అని. ఆ క్వశ్చన్స్ అన్ని ఈ డేటా సెట్ లో వస్తాయి. ఓకే, ఇంకొక టేబుల్ ఇచ్చాను ప్రొడక్ట్స్ టేబుల్. ఓకే, ప్రొడక్ట్స్ తో ఒక డేటా. ఈ డేటాకి ఏంటంటే బేసికల్ గా ఏ ప్రొడక్ట్ ఏ మెయిన్ ప్రొడక్ట్ పేరెంట్ కేటగిరీలోకి వస్తుందో చెప్పాలి. ఓకే, ఏ ప్రొడక్ట్ నేమ్ ఏ కేటగిరీలోకి వస్తుందో నువ్వు ఆ కేటగిరీ నేమ్ చెప్పడానికి ఇది. ఇంకొక టేబుల్ ఇచ్చాను కస్టమర్స్ టేబుల్. ఎవరిని రిఫర్ చేశారో మీరు చెప్పాలి. ఓకే, కస్టమర్ టేబుల్ కస్టమర్ ఇన్సర్ట్ చేశాను కదా, ఇక్కడ డేటా సెట్స్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డేటా యూస్ కేసు ఏంటంటే ఎవరెవరు ఏం కొన్నారో డేటా ఉంటది. లోహిత ల్యాప్టాప్ కొనింది, లోహిత మొబైల్ కూడా కొనింది. సేల్ ఐడీస్ ఉన్నాయి ఇక్కడ. సో సేల్ ఐడి 1 లోహిత ల్యాప్టాప్ కొనింది, సేల్ ఐడి 2 లోహిత మొబైల్ కూడా కొనింది, ఈ 3 మాదిరి ల్యాప్టాప్ కొన్నది, 4 మాదిరి హెడ్ ఫోన్స్ కొన్నది. ఇలా డేటా ఇట్లా ఉంటది కంపెనీ టేబుల్స్ లో. ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి నాకు ల్యాప్టాప్ మొబైల్ ఎవడెవడైతే కొన్నాడో వాడితో లిస్ట్ కావాలి అని అడిగాడు అనుకో. ఓకే, సో నాకు ల్యాప్టాప్ మొబైల్ కొనింది ఎవరు అంటే లోహిత. సో లోహిత డేటా కావాలి, లోహిత అవుట్పుట్ లో వస్తుంది. ల్యాప్టాప్ మొబైల్ కొనేది ఇంకెవరు ఇక్కడ ఎవరు లేరు. ఇంకా ల్యాప్టాప్ మొబైల్ కొనేది నిషర్ ఒకడు. సో లోహిత, నిషర్, ఇంకా ల్యాప్టాప్ మొబైల్ కొనేది నందిని. ఓకే, సో ఈ ముగ్గురు డేటా నాకు అవుట్పుట్ లో రావాలి. కంపెనీస్ ఇలా ఎందుకు చేస్తాయి అంటే అలాంటి డేటా బట్టి వాళ్ళు రేపొద్దున వాళ్ళ స్టోర్స్ లో వాళ్ళు ఇలా పెట్టుకుంటారు అనమాట. సో ల్యాప్టాప్ ఎవడైతే కొంటున్నాడో మొబైల్ కూడా కొంటున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టార్గెట్ చేస్తారు. ఎవరైనా మీరు ఉంటే రికమెండ్ చేయండి, లేదా మీది కనుక ఫ్యూచర్ లో ల్యాప్టాప్ కొంటే ఓకే మొబైల్ మీద ఒక 30% డిస్కౌంట్ ఇస్తాం మేము అని చెప్పి ఇలాంటి ఆఫర్లు జనరేట్ చేసి వాళ్ళు మళ్ళా రప్పించుకుంటారు. ఓకే, అలాంటి చేయడానికి కంపెనీస్ యూజ్ ఇలాంటి టాక్టిక్స్ యూజ్ చేస్తుంది. అలాంటి టైంలో ఇలాంటి టేబుల్స్ లో డేటా ఇట్లా ఉన్నప్పుడు ఇంకొక టేబుల్ సెల్ఫ్ జాయిన్ వేసుకొని మీరు కనిపెట్టి చేయాలి. అందుకని కంపెనీస్ యూజ్ చేస్తాయి.
సో రేపు జాయిన్ అప్పుడు సెల్ఫ్ జాయిన్ ఇలా రాయాలి మీరు. ఎవరు ల్యాప్టాప్ ప్రొడక్ట్ రెండు కొంటున్నారు అన్నప్పుడు మీరు క్వైరీ ఇలా రాయాలి. సెలెక్ట్ S1 డాట్ కస్టమర్ నేమ్ ఫ్రమ్ సేల్స్ S1 జాయిన్ సేల్స్ S2 ఆన్ S1 డాట్ కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు S2 డాట్ కస్టమర్ నేమ్ వేర్ S1 డాట్ ప్రొడక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ల్యాప్టాప్ అండ్ S2 డాట్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు మొబైల్. సో ఈ క్వైరీ మీద మీరు కొంచెం పక్కన 2 టేబుల్స్ వేసుకుని ఎలా వర్క్ అవుతుంది. జాయిన్ రాశానంటే దాని మీనింగ్ ఇన్నర్ జాయిన్ అని అర్థం. జాయిన్ పక్కన ఏమి రాయకపోతే దాని అర్థం ఇన్నర్ జాయిన్ అని గుర్తుపెట్టుకోండి. కంపెనీస్ లో కూడా అంతే. జాయిన్ పక్కన మీరు లెఫ్ట్ అని రాస్తే లెఫ్ట్ జాయిన్, ఏం రాయకుండా జాయిన్ ఒకటే అని రాశారంటే దాని మీనింగ్ ఇన్నర్ జాయిన్. ఓకే, సో ఇట్లా రాస్తే మీకు డేటా ఇట్లా వస్తుంది. ఎవరెవరు 2 కొన్నారో వాళ్ళ డేటా వస్తుంది. సో ఇలాంటి యూస్ కేసెస్ లో బేసికల్ గా యూజ్ చేస్తారు. ఇదిగో మీకు జగదాంబ మెయిన్ బ్రాంచ్ సబ్ బ్రాంచ్ కొనుక్కోవడానికి యూజువల్ గా అడుగుతారు. ఏ స్టోర్ తాలూకు మెయిన్ బ్రాంచ్ ఏంటి అని అడిగినప్పుడు మీరు క్వైరీ ఇట్లా రాస్తారు. S dot store name as branch, B dot store name as main branch from stores left join, S dot parent store ID is equal to P dot store ID. దీని డేటా ఇన్సర్ట్ నేను ఆల్రెడీ ఫస్ట్ దీంట్లో ఇచ్చేసాను చూడండి, డేటా సెట్స్ లో ఇచ్చేసాను. ఇంకో ఇక్కడ ఇచ్చాను నేను ఫస్ట్ డేటా సెట్ కి ఇది స్టోరు, దాని తర్వాత మెయిన్ బ్రాంచ్ నేమ్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి మీరు రేపు అసైన్మెంట్, మీకు ఈజీగా అర్థం. అసైన్మెంట్స్ లో ఇంకొకటి ఇచ్చాను, ఇక అసైన్మెంట్స్ లో క్వశ్చన్స్. ఓకే, అసైన్మెంట్స్ క్వశ్చన్స్ రేపు పొద్దున్న మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎవరు ఏది మెయిన్ బ్రాంచ్, ఎవరు అండర్ SR జగదాంబాయి అంటే ఇక్కడ వేర్ క్లాస్. ఓకే, ఇట్లాగా యూజ్ చేస్తారు. ఇలా కాకుండా ప్రొడక్ట్స్ కూడా ఉంది. ఓకే, ఎవరెవరు ప్రొడక్ట్స్ కి ఇగో ప్రొడక్ట్ యూస్ కేసు, ఇది కూడా కంపెనీ యూస్ కేసే. ఓకే, ఇది కొంచెం ట్రికీ ఉంటది బట్ కష్టమేం కాదు. ఓకే, కాంబినేషన్స్ అన్నమాట, విచ్ కాంబినేషన్స్ దే ఆర్ బయింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 కాంబినేషన్స్ ఒక దగ్గర వచ్చినప్పుడు డూప్లికేట్స్ అవాయిడ్ చేయాలి. అది నేను ఇంకా పెట్టలేదు అనుకుంటా, ఇక్కడ పెట్టలేదురా, మర్చిపోయాను. ఆ యూస్ కేసు రేపు చెప్తానులే, ఎందుకంటే బుర్ర పాడైపోతుంది చెప్పానంటే. ఇది చేయండి వాటికి, సింపుల్, ఏం కాదు. ఓకే, ఈ కస్టమర్ స్టోర్ టేబుల్స్ మీద చేయండి, మీకే అర్థమైపోతుంది. మీరు ఒక టేబుల్ ని విజువలైజ్ చేసుకుని పక్కన 2 టేబుల్ వేసి ఇలా హైలైట్ చేసుకుంటూ పెన్ తో గీతలు గీసుకుంటూ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఈజీ, అంత కష్టమేం కాదు. అర్థమవుతుందా? సో ఓకేనా, ఇవాళ క్లియర్ ఉందా? వరుణ్, ఇవాళ క్లాస్ అర్థమైందా నీకు? తరుణ్, అర్థమైందినా? ఓకేనా? లావణ్య అండ్ ప్రవళిక, వసంత క్లాస్ అర్థమైందా? వసంత జాయిన్స్ మీకు అర్థం అవుతుందిరా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అర్థమైపోతుంది. కాన్సెప్ట్ కొంచెం ట్రిక్కీ ఉంటది కానీ అర్థం చేసుకుంటారు. కానీ మీరు కోడ్ రాసినప్పుడే కొంచెం స్ట్రగుల్ అవుతారు. కోడ్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, అర్థం అవుతుంది. కానీ అది మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి రివిజన్ చేయకపోతే మళ్ళా ఒక 2 వీక్స్ తర్వాత, 3 వీక్స్ తర్వాత, 1 మంత్ తర్వాత సెల్ఫ్ జాయిన్ బ్రో బాగా చెప్పాడు కానీ చేశాను కానీ కొంచెం మళ్ళా ఏదో కొంచెం తేడాగా ఉంది, మర్చిపోయాను అంటారు. అంతే, సింపుల్.